असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम्। మిత్రులారా, మనము ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మహనీయులు, విశిష్టాద్వైత ప్రవర్తకులు, ఆధ్యాత్మిక ప్రవచనకారులు, ఎందరో మహోన్నతమైనటువంటి ఉన్నతమైన స్థానాలకు తీర్చిదిద్దినటువంటి అధ్యాపకులు, అన్నిటికంటే మించి గొప్ప మనసున్నటువంటి మహామనీషి. ఎన్ని చెప్పినా వారి గురించి తక్కువే. వారిని కొనియాడదగినటువంటి ఎన్ని పదాలు ఉన్నాయో అవన్నీ వారికి చెల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాన్ దరూరి నరసింహాచార్యులు గారిని ప్రవచించవలసిందిగా, ప్రసంగించవలసిందిగా, మనల్ని తరింపచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీ అందరి కరతాళ ధ్వనులతో వారికి మనం ఘనంగా వారి ప్రవచనానికి ఉన్ముఖుల్ని చేయనిద్దాము. జై శ్రీమన్నారాయణ. సభకు నమస్కారం. ఈరోజు నేను ప్రసంగించాల్సినటువంటి విశిష్టాద్వైతం గురించి ప్రజెంట్ చేయడం అదేనా, కాబట్టి అది ముఖ్యమైన బాధ్యత. శ్రీ వైష్ణవ దర్శనము, ఎంబెరుమానార్ దర్శనము. శ్రీ వైష్ణవ దర్శనం అని దీనికి పేరు ఎలా వచ్చిందో తెలిసిన, ఈ వైష్ణవ దర్శనము రామానుజ దర్శనము. రామానుజ దర్శనమే వైష్ణవ దర్శనము. ఎంబెరుమానార్ దర్శనం అని చెప్పని దీని అంటారు, రామానుజ దర్శనం. దాని గురించి రామానుజుల వారి యొక్క అద్భుతమైనటువంటి ఈ హిందూ మత నిజమైన ఇప్పటిదాకా వారు ప్రసంగించారే అద్భుతమైనటువంటి అసలు హిందూ మతం ఏమిటి, హిందూ మతంలో ఏమి ఉన్నది ఏమి లేదు అనేటువంటి దాన్ని అద్భుతంగా వారు ప్రసంగించారు. వారి ప్రసంగం విన్న తర్వాత నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఏమిటి అంటే, ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది, ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం. ఒకటి తెలుసుకుంటే చాలు, ఇక మిగతా అన్నీ తెలిసినట్టే, ఏమీ తెలియవలసిన అవసరం లేదు. అలాగే మా స్వామివారి యొక్క ఉపన్యాసం విన్న తర్వాత ఇంకా మేమేం చెప్పేది, తర్వాత అద్భుతమైనటువంటి హిందూ మతంలో ఏది ఉన్నది లేదు, ఏది దేనికి ఆస్కారం లేదు, ఏది ఉన్నది అనేటువంటిది ఆ సనాతనమైన భారతీయమైన వైదిక ధర్మం ఏదైతే ఉందో అందులో భాగాలే ఇప్పుడు చెప్పేటువంటి అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత ఇంకా ఇక్కడ ఏర్పరిచారే చూడండి. ఎంతమంది మహానుభావుల యొక్క, ఋషుల యొక్క, ఎంతమంది సంస్కరణల యొక్క, వారి యొక్క చిత్రపటాలు, వారు చేసినటువంటి కృషి ఊరికే ఏర్పాటు చేయడం లేదు. ఏదో మనదేం భయం చెప్పని ఇదేదో గొప్పకు ఏర్పాటు చేసినది. అందరినీ గురించి తెలుసుకొని అందరి యొక్క తత్వాన్ని, వాస్తవమైనటువంటి ఆ హిందూ మత తత్వానికి తెలుసుకోవడానికి అందరి గురించి అవసరం. ఒకటి చెప్తున్నాను, కేవలం ఇందు గురించే కాదు, పాశ్చాత్య వేదాంత ధోరణులు కూడా, ప్రాచ్య దేశాలలో ఉండేటువంటి ఫిలాసఫర్స్, తర్వాత మన పాశ్చాత్య దేశాలలో మన దేశంలో ఉండేటువంటి ఈ యొక్క వివిధ వేదాంత ధోరణులు, తర్వాత ఇతరమైనటువంటి ఏది పాశ్చాత్య దేశాలలో ఉండేటువంటి వివిధమైనటువంటి ఫిలాసఫర్స్ వాళ్ళు చెప్పినటువంటి వేదాంత ధోరణులు అన్నింటికీ ఇక్కడ ఆస్కారం ఉంది. అది గొప్పతనం. అర్థమైందా? అన్నింటి యొక్క విచారధారలను
అందుకోసమే హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అనేటువంటిది అద్భుతమైనటువంటి ఆలోచన, మామూలు విషయం కాదు. హిందూ మతం అంటే నాదే అద్వైతం లేదా ద్వైతం లేదా విశిష్టాద్వైతం, నా ఇది మాత్రమే హిందూ మతం, ఇంకోటి కాదు అనేటువంటిది కాదు. ఇందులో ద్వైతానికి, అద్వైతానికి, విశిష్టాద్వైతానికి ఇంకా ఎన్ని మతాలు, శైవం, వైష్ణవం, శాక్తేయం, గారాపత్యం, సౌరేయం, నువ్వేమనుకుంటున్నావు అవి ఎన్నైతే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో అన్నీ ఇవి మాత్రమే కాదు. ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాలలో ఎందరైతే ఏ మతాలు, ఏ సిద్ధాంతాలు, ఏ వివిధ ధోరణులు చెప్పారో ఆ వివిధమైనటువంటి వాటికన్నిటికీ భూమిక ఏది? దట్ ఈజ్ సనాతన భారతీయ హిందూ ధర్మం. హిందూ ధర్మం అంటున్నారో, వేద ధర్మం అంటున్నారో, సనాతన ధర్మం అంటున్నారో, అది ధర్మం. అందులో ఉండవలసినటువంటి వాస్తవ రూపాన్ని, ఇంత వివిధత్వం కలిగినటువంటి ఈ సమాజంలో, భారతీయ సమాజంలో ఇన్నిటికి స్థానం ఇచ్చి, ఇన్నిట్లో మళ్ళీ యూనిటీ, ఏకత్వం అనేది వారు చెప్పారే. ఏకత్వం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇందులో ఉన్నటువంటి ఏకతాధార అనేటది చాలా ముఖ్యం. అది తీసుకొచ్చినది ఇక ఈ భారతీయ సనాతనమైన హిందూ ధర్మం. ఇందులో ఎటువంటి విద్వేషానికి తావు లేదు. అది ప్రధానం ఇక్కడ కావలసినటువంటిది. ఇదేది ఈ సిద్ధాంతం గురించి, ఆ సిద్ధాంతం గురించి సిద్ధాంత స్థాపన చేసి ఇవిడేయడం కాదు ముఖ్యం. కాదు దానిలో భాగాన్ని, అసలు మౌలికమైనటువంటి ఆ విషయాలు ఏమిటో తెలుసుకోవడానికి ఈ సనాతన కాహళిలో ఒక్కొక్క వింగ్, ఒక్కొక్క శాఖ గురించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ అద్భుతంగా ఆవిష్కరణ చేయడం కోసం వారిని పిలిపించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మన ఈ సభంతటికి కర్త, కర్మ, క్రియ అన్నీ అయినటువంటి మా రమణమూర్తి గారు. ఎంత అద్భుతమైనటువంటి వారు. వాటిని చూస్తే నాకు అనిపిస్తుంది, మా ఆళ్వారులు, మా ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక విషయం, ఖ్యాతి లాభ నిరపేక్షకులు అంటారు. ఒక ఖ్యాతి కావాలని, లేదా నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రయోజనం సిద్ధించాలని ఏదో దానికోసం స్వార్థం కొరకు వాళ్ళు ప్రాకులాడేవారు కాదు. ఖ్యాతి లాభ నిరపేక్షకంగా వారి యొక్క సిద్ధాంతాన్ని, వాళ్ళ యొక్క తత్వాన్ని, వేదాంతాన్ని మనందరికీ పంచి మనలందరినీ ఉజ్జీవనం చేయడం కోసం ఉపయోగపడినటువంటి మహానుభావులు. అదేవిధంగా రమణమూర్తి గారు కూడా ఇన్నింటినీ ఆకలింపు చేసుకొని, ఇన్నింటికి బహుళత్వంతో కూడినటువంటి ఒక నందనవనం ఉంటుంది. నందనవనంలో అన్నీ ఉంటాయి, గులాబీలు ఉంటాయి, మల్లెలు ఉంటాయి, ఏదో పొన్నలు ఉంటాయి, ఇంకెన్నో ఉంటాయి. వాటన్నిటికీ స్థానం, వాటి ప్రత్యేక స్థానం ఉంటుంది. వాటన్నింటినీ కలిపినటువంటి, వాటి యొక్క అందమైనటువంటి ఇటువంటి విభిన్నత్వంతో కూడుకున్నటువంటి వీటిలో ఉండేటువంటి ఏకతా సూత్రం ఏదైతే ఉందో వాటిని మనం బాగా గమనించాలి. ఆ ఏకతా సూత్రమే మనకు ముఖ్యంగా కావలసినటువంటిది. అటువంటి ఏకతా సూత్రానికి ప్రాధాన్యం ఉన్నదని చెప్పని ఇంతదాకా వారు ఉపన్యాసంలో చెప్పినటువంటిది ఆ ఏకత, యూనిటీ అనేక. తర్వాత సర్వ సమానత్వం, సర్వభూతములు కేవలం నువ్వు నేను సమానమని కాదు, కేవలం మనుషుల పట్ల కాదు, సర్వజీవులు, సర్వభూతములు, జీవకోటి అంతా. భగవద్రామణ సిద్ధాంతంలో తత్వత్రయం అంటారు. తత్వత్రయంలో ఏం చెప్తారు? మొట్టమొదటి తత్వం ఏమిటి? మొట్టమొదలు ప్రకృతి తత్వం. ప్రకృతి తత్వం అనగా అచేతనమైనటువంటి ఈ ప్రకృతి, పాంచభౌతికమైనటువంటి అచేతనమైనటువంటి ఈ ప్రకృతి ఒక తత్వము. అర్థమైందా? బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక తత్వం ఏమిటి అనగా చిత్ తత్వం అనగా ఈ చేతన కోటి అంతా కూడా జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మలన్నీ ఇన్నిటిగా మనం గోచరిస్తున్నాం కదా. ఇంటికంటే కేవలం మానవులనే కాదు, చిన్న చీమ నుండి బ్రహ్మ దాకా ఉండేటువంటి ఈ ఆత్మస్వరూపం, జీవస్వరూపం. మనం దేవతలుగా చెప్పుకున్నటువంటి బ్రహ్మాది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జీవవర్గమే. కాకపోతే మనకంటే కాస్త పైమెట్టు అంతే. కాబట్టి సుర, నర, తిర్యక్, స్థావర జంగమాదులు ఇవన్నీ కూడా అని అర్థం. ఈ జీవకోటి అంతా కూడా ఆత్మతత్వం కింద చెప్పబడ్డది. ఇటువంటి ఆత్మలలో కానీ, అటువంటి ప్రకృతిలో, పాంచభౌతికమైనటువంటి ప్రకృతిలో కానీ అది అచిత్, ఇది చిత్. ఈ చిత్ అయినటువంటి ఈ సర్వజీవ కోటి లోపట అన్నీ కూడా ఇన్ని బహుళములుగా, వివిధములుగా గోచరిస్తున్న ఇవన్నీ కూడా ఏకరూపములే, జ్ఞానానందైక రూపములు అంటారు.
పరమాత్మ ఎట్లయితే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడ్డదో అటువంటి సత్య జ్ఞానానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ స్వాభావికంగా ఉండేటువంటి సత్య జ్ఞానానంద గుణములు కలిగినటువంటి ఆ పరమాత్మ వంటి వారే ఈ జీవాత్మలన్నీ కూడా ఇంత విధంగా ఇంత డిఫరెంట్గా కనిపిస్తారు. అంత జీవకోటి సమానమే. ఈ అంత జీవులు చిన్న చీమ నుండి బ్రహ్మదాకా చతుర్ముఖ బ్రహ్మదాకా ఉండేటువంటి ఈ సర్వ జీవకోటి శూర నర తిర్యక్ స్థావర జంగమాదులతో కూడినటువంటి ఈ సర్వ ప్రపంచము ఒక తత్వము. చిత్ ప్రకృతి అచేతనము, అచిత్ అయినటువంటి ఈ ప్రకృతి ఈ ప్రకృతి చిత్ అయినటువంటి ఈ జీవకోటి చేతన ప్రకృతి ఇవన్నీ కూడా ఏ శబ్దం చెప్పబడితే తెలుసిన నార పదార్థములు అంటారు. వీటిని కూడా నార పదార్థములు. నార పదార్థములు అనగా ఈ చిత్ అని చెప్పబడేటువంటి అచేతనమైనటువంటి పాంచభౌతికమైనటువంటి ప్రకృతి, రెండు చిత్గా చెప్పబడేటువంటి ఆత్మలన్నీ కూడా జీవకోటి అంతా కూడా ఇవన్నీ కూడా ఇది ఒక తత్వం, ఇది ఒక తత్వం. అర్థమైందా? అయితే ఇందులోనూ పాంచభౌతికమైన ప్రకృతి ఎట్లా అచేతనంగా ఉండే ఈ ప్రకృతి అంతా కూడా ఒకటిగా విరాజిల్లుతున్నదో అదేవిధంగా ఈ చేతన కోటి అయినటువంటి సురనర తిర్యక్ స్థావర జంగమాదులతో కూడినటువంటి బహుళములుగా అనంతములుగా వివిధములుగా గోచరించేటువంటి ఈ చేతన ప్రకృతి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఒకటే. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎవని మీద ఆధారపడి ఇవన్నీ నార పదార్థములు అని చెప్పాను కదా. ఈ నార పదార్థములన్నీ ఈ రెండు చిత్ అచిత్ అనేటువంటి ఈ రెండు తత్వములు కూడా ఎవరిని అంటిపెట్టుకొని ఉన్నాయి, ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి, ఎవరిని లేకపోతే ఇవి ఉండలేవు, ఎవడు ఉంటేనే వాడు ఉంటాయి. ఏమిటో తెలిసిన అదేం తత్వం? అది ఈశ్వర తత్వము అంటారు. చిత్ అచిత్ ఈశ్వరతత్వం. ఈ ఈశ్వరుడు ఎవడు? ఈశ్వరుడు అనేవాడు ఈ రెండింటికి నియామకుడు. ఏ రెండింటికి? ఈ చిత్ అనేటువంటి చేతన ప్రకృతికి, తర్వాత అచేతన ప్రకృతికి, జడమైనటువంటి అచేతన ప్రకృతికి. ఈ రెండు నార పదార్థములకు కూడా ఆయన ఎల్లప్పుడూ ఆయన ఆధారమై ఉంటాడు. వాటికి వీటికి విడదీయరాని సంబంధం ఉంటుంది. ఇవి వేరు వేరు తత్వములే వాస్తవానికి. ఈ చిత్ వేరే, అచిత్ వేరే, తర్వాత ప్రకృతి మన ఈశ్వరతత్వం వేరే. మూడు తత్వములు, తత్వత్రయము. అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సిద్ధాంతంలో విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి కృషి. రామానుజుల వారు ఎంత కష్టపడి శ్రీభాష్యాది గ్రంథములంతా రచించినటువంటిది ఏమిటి అంటే తత్వత్రయాన్ని ప్రతిపాదించడం కోసమే. ఆ తత్వత్రయంలో చెప్పేది ఏమిటి అంటే ఈ చిత్ అనేటువంటి ఈ అచేతన ప్రకృతి, చిత్ అనేటువంటి చేతన ప్రకృతి, ఈ అచేతనమైనటువంటి అచిత్ అనేటువంటి ప్రకృతి, ఈ రెండు తత్వములు కూడా అవి ఉన్నవే, అవి లేనివి కావు అని ప్రతిపాదించి ఇవన్నీ కూడా ఈశ్వరుడైన నియమించి తేంచేవాడు సర్వనియామకుడు, సర్వాంతర్యామి, సర్వం విష్ణుమయం జగత్ అంటాం కదా. ఈ ప్రకృతి అయినా ఈ యొక్క చేతనమైనటువంటి చిత్ అనే చెప్పబడేటువంటి సర్వజీవకోటైన ఎవడు లేకపోతే ఉండలేదో వాటికి అంతర్యామి తాను రక్షిస్తున్నాడో, ఎల్లప్పుడూ వాడిని కంటికి రెప్పలాగా కాచుకుంటున్నాడో వాడు సర్వేశ్వరుడు. ఈశ్వరుడు అంటే మళ్ళీ మీరు ఎక్కడికి పోయారు విశేషం కాదు ఇక్కడ. ఈశిత్వం కలిగినటువంటి, ఈశిత్వం అంటే ఏమిటి? నియామకుడు, సర్వప్రభువు అని అర్థం. అటువంటి వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరతత్వం కూడా సత్యం. ఆ ఈశ్వరునికి ఈ నార పదార్థములకు ఉండే సంబంధం ఏమిటి? అదేమిటి? ఈ వేరు వేరు తత్వములైనటువంటి వీటితో ఆయనకుండేటువంటి సంబంధము ఏమిటి? ఆ సంబంధం ఇవి వానికే చెందినటువంటివి. ఎవనికి చెందినటువంటివి? ఎవడైతే నియామకుడు ఉన్నాడో, ఎవడైతే అంతర్యామిగా ఉన్నాడో వానికే చెందినటువంటివి. అది కావాలి. అది విశిష్టాద్వైత అందుకోసమే విశిష్ట అద్వైతం. ఈ రెండింటిని కూడుకున్నటువంటి అంటే చిత్ అచిత్ అనేటువంటి ఈ రెండుటితోని రెండు తత్వములతో ఎప్పుడూ విడదయ్యి రాకుండా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు ఉండేటువంటి ఏకమైన తత్వం ఎవడు? అది అద్వితీయం. దానితో సమానమైనటువంటిది లేదు, అంతకంటే ఎక్కువది లేదు. ఇది అర్థం అండి. ఏకం ఏవా అంటే అర్థం ఏమిటి అనగా ఈ చిత్ అనేటువంటి ఒక ప్రకృతి, అచిత్ అనేటువంటి మరో ప్రకృతి, ఈ రెండు విభిన్నమైనటువంటి అంటే తనకన్నే భిన్నమైనటువంటి ఈ రెండు తత్వములు లేవని కాదు. ఈ రెండు తత్వములు ఎలాగో ఉన్నాయి. ఈ రెండు తత్వములకు కూడుకొని అంటే కూడుకొని అనే పదానికి సంస్కృతంలో ఏం చెప్తారు?
విశిష్ట అని చెప్తారు. కాబట్టి ఈ రెండింటితో కూడుకున్నటువంటి రెండు విభిన్న తత్వములైనటువంటి అచిత్తుతో కూడుకున్నటువంటి ఏకమైనటువంటి పరబ్రహ్మ, ఏకమైనటువంటి వాడు ఏకోహవై నారాయణ నద్వితీయోస్తి కశ్చిత్. అటువంటి నారాయణుడు ఒక్కడే, అదే ఏకం ఏవ. అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు ఈ అచేతనమైనటువంటి చెట్టు పుట్ట గుట్ట ఏదైతే ఉన్నదో అన్నింటిలో కూడా నేనేం చూడాలి? పై రూపాలు కాదు, అందులో లోపట నియమించి రక్షిస్తున్నటువంటి వాటికి రక్షకుడైనటువంటి అంతర్యామిగా వచ్చేటువంటివి ఎవడున్నాడు? వాడెవడు? వాడే ఈశ్వరుడు అంటున్నాం కదా, ఈశిత్వం కలిగినటువంటి వాడు. అటువంటి ఈశ్వరుడు ఎవడు? ఏకోఘవై నారాయణ ఉపనిషత్తు చెప్తున్నది. ఏకోఘవై నారాయణ నద్వితీయ. అటువంటి వాడు ఇంకోడు లేడు అని అర్థం. కానీ వాడొక్కడే ఉండడంటే ఒక రాజు అద్వితీయుడు అని చెప్పి అన్నాం అనుకోండి. ఓ రాజుగారు ఇదే యామనాచార్య వారు చెప్తారు, రాజు అద్వితీయుడు అన్నాడు. బాగుంది, అద్వితీయుడు రాజు అద్వితీయుడు అండి, అదే ఇంకోటి లేని రాజు తప్ప ఇంకోటి లేదు అని చెప్పన్నారట. ఒరే పిచ్చివాడు అంటే రాజు దగ్గర వేరే ఏం రా నాయన, నీకు పెళ్ళం లేదా, పిల్లలు లేరా, రాజ్యం లేదా అని చెప్పని అడిగారు. ఎవరన్నారండి? నాకు రాజ్యం ఉన్నది, పిల్లలు ఉన్నారు, తర్వాత ఉన్నారు. వీటన్నింటితోని కూడుకున్నటువంటి రాజు ఎవడైతే ఉన్నాడో, తనకంటే వేరైనటువంటి భార్య, పిల్లలు, రాజ్యము ఏదైతే ఉన్నదో వీటన్నింటితోని కూడుకున్నటువంటి అటువంటి రాజు అర్థమే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే అర్థమేమిటి? అటువంటి ఈ రెండింటితోని కూడుకున్నటువంటి అంటే పిల్లలు, రాజ్యము వీటి తనతో కూడుకున్నటువంటి అటువంటి రాజు మరొకడు లేడు అని అర్థం. కానీ ఒక రాజే ఉండెను వేరొకడు లేడు అని అర్థం కాదు. ఇది విశిష్టాద్వైతం, అది గమనించాలి బాగా. అట్లా ఇప్పుడు వారు చెప్పిన దానికి నేను చెప్తున్నాను. ప్రతి దాంట్లో ఇక్కడ కనపడుతున్నట్టు బాహ్యంగా మనకు గోచరిస్తున్న, కళ్ళకు గోచరిస్తున్నటువంటి ఈ సర్వ ప్రపంచం ఏదైతే ఉందో, చెట్టు గుట్ట పుట్ట ఏదైతే ఉందో ప్రతిదీ ఎక్కడైతే ఉందో అది ఉండగలుగుతున్నది. ఇక్కడ అస్థి అనేటువంటి అది చెప్పగలుగుతున్నది అని చెప్పబడుతున్నది. ఏం చెప్పండి? దానికి ఆధారం ఎవడు? లోపల ఉన్నవాడు ఆధారం. వాడు నీకు కనపడడం లేదు, కనపడడు కూడా. అర్థమైందా? కాబట్టి ఆ లోపట ఉండేటువంటి అంతర్యామిగా ఉండేటువంటి నారాయణుని నువ్వు గుర్తించాలి. నార పదార్థములకు అయనమైన వాడు నారాయణం అయనం యస్య సహ. అదే ఈశ్వరతత్వం, అదే అద్వితీయ తత్వం. ఏకమేవ, అది ఒక్కటే ఉన్నది అని అంటే అర్థం ఏమిటి? అప్పుడేంటే ఆ ఒకటే ఆయనకు ఏది లేదన్న. ఈ రెండు తత్వాలు ఎక్కడికో పోయినాయని కాదు, ఈ రెండు తత్వాలతో కూడుకున్నటువంటి వాడు ఒక్కడే ఉండెను. ఏకం ఏవ అద్వితీయం. అటువంటి వాడు ఇంకోటి లేడు, నారాయణతో సమానమైన. మరి ఇంకోటి ఏమిటిదా? నద్వితీయోస్తి కశ్చిత్ అని అంటున్నావు, ఆ విధంగా నువ్వు అర్థం చెప్తున్నావు, వేరేది లేదు. అవును, మరి మిగతా వాళ్ళు కనిపిస్తున్నాయంటే ఏమిటి? అందుకే దానికి వాళ్ళే చెప్పారు. బ్రహ్మనారాయణ, శివస్య నారాయణ, చక్రస్య నారాయణ, దిశస్య నారాయణ, విదిశస్య నారాయణ, ధ్యావ పృథివ్యౌచ నారాయణ. ఏం కావాలి? వాళ్ళంతా ఎవరయ్యా? వాళ్ళు నారాయణుణ్ణి అంతర్యామిగా కలిగినటువంటి వాడు. బ్రహ్మ అయినా అంతే, శంకరుడైనా అంతే, ఇంకో దేవత అయినా అంతే. సకల దేవతలు ఎవరిని చెప్పినా కూడా మళ్ళీ అదే కాదు. చేతనులైనటువంటి వీళ్ళే కాదు, అచేతనమైనటువంటి దిక్కులు, కాలము, ఆఖరి కాలం కూడా ఎవరిది? కాలం కూడా వానికి అందుబాటులో ఉంది, వాని అధీనంలో ఉన్నాడు. అందుకోసమే కాలస్వరూపుడు పరమాత్మ అంటారు. ఊరి ముదల్వన్ నురువంబు అని చెప్పని ఆండాళం అంటుంది. అంటే కాలాది సమస్తమైనటువంటి ఈ జీవకోటికి, ఈ ప్రకృతి కోటికి అంతటికీ ఆధారమైనటువంటి సర్వేశ్వరుడు నారాయణుడు తప్ప మరొకడు లేడు అని చెప్పేదే విశిష్ట అద్వైతము అని చెప్పాను. ఇప్పుడు నేను దర్శించేది అంటే ఆ ఏకత్వ దర్శనం కావాలి. అటువంటి అద్వితీయ వస్తువు ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మను గుర్తించడం కోసమే, ఆ పరబ్రహ్మను తెలుసుకోవడం కోసమే, ఆ పరబ్రహ్మను పొందడం అంటే ఎక్కడి నుంచో పొందడం కాదు, ఆ బ్రహ్మను ఉన్న పరబ్రహ్మనునే నీకు తెలుసుకోగలగాలి. వానికి నీకున్న సంబంధం ఏమిటో తెలుసుకోగలి. వాణ్ణి ఏమి సంబంధం ఉన్నది? అవినాభావ అపృథక్ సిద్ధ సంబంధం. ఏమిటా సంబంధము? ఇది వానికే చెందినటువంటిది. ఈ చేతన ప్రకృతి కానీ అచేతన ప్రకృతి కానీ ఈ రెండు కూడా ఎవరికి చెందినటువంటివి? ఆ నారాయణునికే చెందినటువంటి ఇవి అని చెప్తున్నాం కదా. అటువంటి అద్వితీయ వస్తువు ఒకటి లేదు. కాబట్టి నేను వానికే ఉపయోగపడాలి. ఈ జీవులు కానీ ఈ ప్రకృతి కానీ ఎవరికి ఉపయోగపడాలి? ఎవడిదో వానికి ఉపయోగపడాలి. ఎవరిది? ఆ నారాయణుది. కాబట్టి వానికే ఉపయోగపడవలను, వానికే చెంది ఉండవలను, వానికే శేషభూతమైనటువంటిది అంటారు. శేషభూతం అంటే అర్థం ఏమిటి? అంటే వానికే
చెందినటువంటిది. వాడు శేషి, ఇవి శేషభూతములు. శేషి సంబంధం, అనేక సంబంధాలు, చాలా గొప్ప విషయము. అందులో దొల్లితే మనకు ఒక విషయం పట్టుకుంటేనే మొత్తం ఈ సమయం అంతా గడిచిపోతుంది. కాబట్టి అలా కాకుండా ఒక్క సంబంధం, శేష సంబంధం, భార్యాభర్త సంబంధం, స్వస్వామి సంబంధం, ఇంకా ఎన్నెన్ని సంబంధాలు, ఆ నవవిధ సంబంధములు మనకు చెప్తారా. ఆ నవవిధ సంబంధములు వానితో ఉన్నవి. ఎవరికి? ఈ జీవులకు, తర్వాత ప్రకృతికి వానితో సంబంధం ఉన్నది. వాటికే శేషభూతమైన, వారికే పరతంత్రమైనటువంటిది, వానికే ఉపయోగించబడినవి. ఇందులో ఒక్కటి కూడా వానికి చెందనిది లేదు. కాబట్టి సర్వం విష్ణుమయం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రతి పుట్ట, చెట్టు, గుట్ట, ప్రతివాడు స్త్రీలా, పురుషులా, చిన్నవాడా, పెద్దవాడా, వాడెవడో కులమా, జాత, మతమా నాకు సంబంధం లేదు. అందులో నారాయణుడు అంతర్యామిగా ఉన్నవానిగా పరమ వైష్ణవంగా, వీరందరినీ పరమ వైష్ణవులుగా, పరమ భాగవతోత్తములుగా, కేవలం నామాలు పెట్టుకొని ఇట్టుగా ఉంటేనే వైష్ణవుడు అనుకోకండి. ఎవడు వైష్ణవుడు అంటే ఎవడో తనకు లోపట ఉండే అంతర్యామి సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు నాకు అంతర్యామిగా ఉన్నాడని భావిస్తాడు. నువ్వు ఉన్నాడనుకున్నా, ఉన్నాడు అనుకోకపోయినా వాడు ఉంటేనే ఉండగలుగుతున్నావు, అది మాత్రం మరవకూడదు. కాబట్టి ఆ ఉండాలని కోరుకునే అన్నవాడు, స్థిరంగా భావించినటువంటి వాడు ఎవడు అని చెప్పంటే వాడే పరమ వైష్ణవులు అని చెప్పంటారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా, లేదా ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ ప్రదేశం, అచేతనమైనటువంటి ఈ ప్రదేశం అయినా, తర్వాత చేతనులమైన మనమంతా కూడా ఎవరికి చెందిన వారము? వైష్ణవులము, ప్రపన్నులము, విష్ణువు ఉన్నాడని నమ్మేటువంటి వాళ్ళము, విష్ణువుకే చెందినటువంటి వారము. ఇగో ఈ సంబంధాన్ని చెప్పడం కోసమే ఈ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, తత్వత్రయాన్ని, ఆ తర్వాత ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అనే సరి అయినటువంటి నిరూఢమైనటువంటి ఆ అద్వితీయ తత్వం అనే దానికి అర్థం ఏమిటిదో అది విశిష్టమై ఉన్నది అని చెప్పని. కేవల అద్వైతం కాదు, కేవల ఒక్కడే అంటే ఆ ఒక్కడే అనే దానికి అర్థం అది కాదు. ఆ ఒక్కడే అనేటువంటి దాని అటువంటి వాడు ఇంకోటి లేని అర్థం, కానీ వాడు తప్ప ఇంకోటి లేదని కాదు అర్థం. ఇక్కడ బాగా అది జ్ఞాపకం పెట్టుకోవాలి. రామానుజ వారి యొక్క సమన్వయం ఇట్లా సకలమైనటువంటి శృతుల్లో చెప్పబడేటువంటి ఉండేటువంటి వాక్యములు, చాలా పైకి బాగా గోచరించేటువంటి వాక్యములు ఎట్లా ఉంటాయంటే, ఉదాహరణకు అద్వైతం చెప్పేటువంటి వాళ్ళు అద్వైతం ఏం చెప్తారు? అభేదం అంటే ఏమిటి? ఆ పరమాత్మకు, ఈ జీవులకు, ఈ ప్రకృతికి ఉండే భేదం లేదు, భేదమే లేదు, అసలు ఇవే లేవు, ఏవి లేవు. ఈ ప్రకృతి లేదు, నా జీవులు లేరు, ఉన్నది ఒక్కటే. ఏది అది? ఉన్నది ఒక్కటే, ఆ బ్రహ్మం ఏకమేవా అని చెప్పని అది సిద్ధాంతం. అది ఎందుకు చెప్పాల్సింది చెప్తున్నా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఏదో నేను అద్వైతాన్ని విమర్శిస్తున్నా లేదా ద్వైతాన్ని విమర్శిస్తున్నా అని కాదు విషయం, అది కాదు. ఇక్కడ ఆయా కాలంలో ఆదిశంకర భగవత్పాదాచార్యులు ప్రవేశపెట్టినటువంటి అద్వైత మతం వారు ప్రవేశపెట్టిందని అర్థం కాదు. వారికంటే పూర్వం ఉండేటువంటి మహాచార్యులంతా కూడా వేదములలో, శాస్త్రములలో, ఉపనిషత్తులలో ఉండేటువంటి ఆ వాక్యాలను బేస్ చేసుకొని వాటిని తాము అర్థం చేసుకొని తదనుగుణంగా వాటి సంబంధం ఇది అని చెప్పినటువంటి వాళ్ళు, అద్వైత తత్వం భేదమే లేదు అని చెప్పినటువంటి వాళ్ళు, అట్లా చెప్పినటువంటి అంటే వేరే వస్తువు లేదు, ఉన్నది ఒక్కటే, ఏకం ఏవా, దానిలో ఇంకోటి లేనే లేదు. ఈ ప్రకృతి కానీ, ఈ జీవాత్మలు కానీ లేనే లేవని, ఏకమేవ అద్వితీయం అని చెప్పేటువంటి దానికి ఆనాడు అదే ప్రతిపాదించాల్సిన అవసరం వచ్చింది ఆయనకు. ఆ కాలాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి ఆయన ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఏం కొత్తగా తీసుకురాలేదు, ఇంతకుముందు ఉన్నటువంటి దాన్నే, ఇంతకుముందు పూర్వాచార్యులు చెప్పిన దాన్నే వారు ప్రవేశపెట్టారు. అదే కొనసాగుతుంటే ఆ కాలానికి, ఆ తరువాత భగవద్ రామానుజ స్వామి వారు అవతరించిన తర్వాత ఆ కాలానికి వారు ఏమిటి, వారెందుకు అద్వైత తత్వాన్ని వేరేది లేదు, ఇంత స్పష్టంగా ఉన్నట్లుగా గోచరించే దాన్ని లేదు అని వారు ప్రతిపాదిస్తే, ఆ తర్వాత లేదు అవి ఉన్నాయి, వాటితో కూడుకున్నటువంటి పరబ్రహ్మ ఒక్కడు సత్యము అని చెప్పని మీరు చెప్తున్నారు కదా, మరి అదెట్లా అని చెప్పండి. ఆ కాలానికి అది కావలసి వచ్చింది. ఇది కూడా, ఈ విశిష్టాద్వైతం కూడా బాగా గమనించండి. ఈ విశిష్టాద్వైతం కూడా ఏదో కొత్తగా రామానుజుల వారు ఈనాడు తీసుకొచ్చి తన కాలంలో తన బుద్ధికి దోచినట్టుగా ప్రవేశించారు. అందుకోసమే వారు అంటారు, భగవద్బోధాయన కృతాం విస్తీర్ణాం పూర్వాచార్యాగ సంచిక్షిపు తన్మతానుసారైన సూత్రాక్షరాన్ని వ్యాఖ్యాస్యంతే. అద్భుతమైన మాట.
ఏమంటారంటే, అయ్యా నేనేదో కొత్తగా చెప్పడం లేదు ఈ సిద్ధాంతాన్ని, ఏదో అద్వైతానికి వ్యతిరేకంగా కాదు. అద్వైతం ఎట్లా పూర్వాచార్య సిద్ధాంతంగా వచ్చిందో ఆ కాలానికి బౌద్ధ, జైన, చార్వాక ఇటువంటి వేద విరుద్ధమైనటువంటి అనేక మతములు విజృంభించి సనాతనమైన భారతీయ వైదిక ధర్మానికి లేకుండా చేయాలనే ఉద్దేశంతో, లేదా ఆ భారతీయ ధర్మానికి వైదిక ధర్మానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి వాదం బౌద్ధ, జైన, చార్వాకం. అందులో ఉన్నాయి హింస చేయకపోవటము, ఇవన్నీ కూడా ఎలాగూ ఈ దీంట్లో అహింస పరమో ధర్మ అని చెప్పని వాళ్ళు కాదు చెప్పింది, మన సిద్ధాంతంలోనే ఉన్నది. కాబట్టి ఇటువంటి సిద్ధాంతాన్ని చేసుకొని ఆ అవైదికమైనటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. ఏమిటది? శూన్యవాదం. శూన్యవాదం అంటే ఏమిటిది? ఇదంతా ఏమిటి అంటే ఇదంతా శూన్యమే, శూన్యంలోంచే వచ్చింది, ఇది ఇప్పుడు ఉంటుంది మరిపోతుంది. కాబట్టి శూన్యవాదులు అంటే శూన్యమే ఉన్నది, పరబ్రహ్మ లేదు, మన్ను లేదు, మశానం లేదు, ఏమీ లేదు, శూన్యం నుంచే ఇదంతా వచ్చింది, శూన్యం నుంచే మళ్ళా పోతుంది, ఇదంతా ఉండదు అని చెప్పని శూన్యవాదాన్ని ప్రవేశపెట్టి అవైదికమైనటువంటి ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు కొనసాగించారు. అది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? వేదంలోంచే. మళ్ళీ అది భాగ్యం, అది ఎక్కడి నుంచో వేరే దగ్గర నుంచి. వేదం అంత గొప్పది, తనకు విరుద్ధమైన వాదాన్ని చేసేవాడిని కూడా తనలోనే కలుపుకున్నది. ఇప్పుడు మా స్వామి గారు చెప్పిన ఎన్ని పాశ్చాత్య వేదాంత ధోరణులు, మతములు, సిద్ధాంతములు అన్ని సనాతన భారతీయ విశ్వగురుగా ఉండడానికి స్థానం దీనిది అని చెప్పడానికి కారణం ఏమిటంటే అవన్నిటికీ స్థానం ఇచ్చిందయ్యా ఇది. అది ఇచ్చినటువంటి అప్పుడు స్వామివారు అన్నారు, అరేరే మీ కరమిట పరబ్రహ్మ ఉన్నాడయ్యా. ఏది కనిపిస్తున్నాడా? కనిపించలేదు కదా, పరబ్రహ్మ లేదు, ఏమీ లేదు, ఉన్నది ఇదే శూన్యం నుంచే అంతా వచ్చింది, శూన్యం నుంచే అంతా ఉన్నది, అసత్ నుంచే అంతా ఆవిర్భవించింది అని చెప్పని శూన్యవాదాన్ని చెప్పినటువంటి వాళ్లకు బుద్ధిహీనులారా, శూన్యవాదం కదా ఈ పరబ్రహ్మ మీ కంటికి అగోచరమై ఉండేటువంటి ఆ పరబ్రహ్మ ఏదో అది పరమసత్యము, అది ఉన్నది సత్ నుంచే ఇదంతా ఆవిర్భవించింది. అట్లాగా సత్ పదార్థం నుంచే వచ్చింది. ఆ సత్, బ్రహ్మ, పురుషోత్తమ ఇత్యాది శబ్దం, వాసుదేవ ఇత్యాది శబ్దముల చేత చెప్పబడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు పరబ్రహ్మ అని చెప్పని ఆ సత్ నుంచి వచ్చింది. సత్పదార్థము సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. కాబట్టి అది ఉన్నది అని చెప్పని బ్రహ్మ సత్యం అన్నాడు. అని అప్పుడు వాళ్ళంతా ఇదంతా శూన్యం నుంచి వచ్చింది, శూన్యంలో కలిసిపోయింది, ఇదంతా లేదు అని చెప్పంటే నిజమే మీరు అన్నట్టుగా ఈ జగత్తు లేనిది ఉన్నట్టుగా కనిపిస్తున్నది, అదే మాయా అని చెప్పని వారి సిద్ధాంతం. అది మిథ్య, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేయడం మిథ్య. కాబట్టి ఇదంతా ఉన్నట్టుగా ఈ చెట్లు, పుట్టలు, గుట్టలు, నీవు, నేను ఈ విధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నామే, ఇదంతా కూడా హుళకిరా, ఇదంతా మిథ్య, మాయా ప్రపంచం. కాబట్టి జగన్మిథ్య, బ్రహ్మ సత్యం. ఆ పరబ్రహ్మ నీ కంటికి అగోచరంగా కలిగించబడేటువంటి ఆ బ్రహ్మయే సత్యము, ఆ బ్రహ్మయే నిత్యము, బ్రహ్మయే శాశ్వతము. మిగతగా ఉంటుండగా కనిపించినటువంటి భౌతికమైనటువంటి వస్తుజాతమంతా కూడా, భౌతికంగా కనిపించే ఈ జీవాత్మలన్నీ కూడా ఇవన్నీ కూడా లేవురా నాయన, ఊరికే ఉన్నట్టుగా. దాంట్లో ఎంతో ప్రతిపాదన ఉన్నది, అదంతా చెప్పడానికి నాకు సమయం లేదు. రజ్జు సర్పభ్రాంతి ఇంకా ఏవేవో చెప్తారు. కాబట్టి ఇంకా నానా రకాల ప్రతిపాదనల చేత ఆ సిద్ధాంతం. అయితే ఆ కాలాన్ని వాడేమన్నాడు? అంతా శూన్యమే, ఏమీ లేదు అని చెప్పన్నాడు కదా. ఏమీ లేదు కదరా, భగవంతుడు ఉన్నాడు, వాడు అగోచరుడై ఉన్నాడు, అదే సత్యము, అదే నిత్యము. ఇదంతా నువ్వు అనుకున్నటువంటి ఇదంతా వచ్చింది చూస్తున్నట్టు ఇదే మిథ్య అని చెప్పని ఆ విధంగా జగన్ మిథ్యావాదం అని చెప్పని అట్లా అన్నారు. అయితే దాన్ని అలా ఎట్లా అంటారయ్యా? ఇది ఉపయోగపడుతుంది కదా, స్పష్టంగా ప్రత్యక్షానికి కనిపిస్తుంది, ప్రత్యక్ష విరోధంగా శాస్త్రం చెప్తుందా? అది ఎట్లా సత్యం అవుతుంది అంటే కాదయ్యా, ఇది వ్యావహారిక సత్యం మాత్రమే, పారమార్థిక సత్యం పరబ్రహ్మ మాత్రమే. కాబట్టి వ్యావహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యాన్ని తీసుకోవాలని చెప్పని వారు అట్లా ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ అనే దానికి అట్లా సమన్వయం చేసి ఒక్క బ్రహ్మనే, కేవల బ్రహ్మం. మళ్ళీ అక్కడ ఏమిటి? సజాతీయ, స్వజాతీయ, విజాతీయ, స్వగత, పరగత భేదం లేనటువంటి కేవల ఏ గుణములు మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవాలి. నిర్గుణము అని చెప్పంటే దుర్గుణం లేనివాడు వారు సమన్వయించలే. ఇటు కళ్యాణ గుణాలు కానీ, ఇటు దుర్గుణాలు కానీ, ఏ గుణములు, ఏ వికారములు, ఇటు సద్గుణములు కానీ ఈ గుణములు లేని నిరాకార నిర్గుణ పరబ్రహ్మము సత్యము, అదే సత్యము, ఇదంతా అబద్ధము అని చెప్పని వారు ఆనాటికి అవసరమైన రీతిలో వేద విరుద్ధమైనటువంటి బౌద్ధ, జైన, చార్వాక ఇత్యాది మతములన్నీ కూడా వాడిని
తీసివేయడం కోసం, వారి వాదాన్ని నిరసించడం కోసం ఆ విధంగా ఈ జగన్మిథ్యావాదాన్ని, బ్రహ్మ సత్యత్వవాదాన్ని, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటూ వారు ఆ విధంగా సమన్వయం చేసి మనకు పూర్వం వారికంటే ముందే ఉండేటువంటి ఈ సిద్ధాంతాన్ని మనకు వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి భగవద్ రామానుజులు అయ్యయ్యో అలా కాదండి, బ్రహ్మ ఎట్లా సత్యమో, బ్రహ్మ సత్యం అంటున్నారే, అగోచరమైనటువంటి కంటికి కనిపించే బ్రహ్మ సత్యము, దాన్ని మేమేం ఒప్పుకుంటున్నాం, బ్రహ్మ అసత్యం అని మేమెందుకు అంటున్నాం, మేమనడం లేదు. అలాగే ఈ ప్రకృతి జీవకోటి ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది ఏందో ఇది లేనిది కాదు, లేనిది ఉన్నట్టుగా కనిపించడము కాదు, ఇది వాస్తవమే, ఉన్నదే, ఇది కూడా ఉన్నాయే. ఎట్లా బ్రహ్మ సనాతనమో, ఎట్లా వేదం శాశ్వతం సనాతనమో అపౌరుషేయమో, ఆ విధంగా బ్రహ్మతో పాటుగా ఈ చూస్తున్నటువంటి ఈ యొక్క చేతనులు, ఏవి మన ప్రకృతి, అచేతన ప్రకృతి, ఈ రెండు పదార్థములు ఏవైతే ఉన్నాయో, చేతన ప్రకృతి అచేతన ప్రకృతి ఏదైతే ఉందో, ఈ రెండు కూడా పరమసత్యములే. జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు కూడా పరమాత్మ నీవు చెప్పినట్లుగా ఏది లేకుండా, ఏతో కూడుకొనకుండా ఒక్కటే ఎప్పుడు లేదు. ఏకమేవా అంటే అర్థం ఏం తీసుకోండి, ఈ రెండిటితో కూడుకున్నటువంటి ప్రకృతితో జీవాత్మలతో కూడుకున్నటువంటి పరబ్రహ్మ, ఆ నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీయపతి, వాడు ఒక్కడే. అది అర్థం అక్కడ. ఈ రెండిటితో కూడుకున్న వాడు ఒక్కడే, కేవలాద్వైతం కాకుండా ఆ విధంగా ఈ రెండిటితో కూడుకున్నటువంటి ఏకతత్వం, తర్వాత ఆ తత్వం ఒక్కటే ఉన్నది, అది అర్థము అని చెప్పని సమన్వయం చేసి చెప్పారు. ఈ భేదశ్రుతులు అభేదశ్రుతులు అంటే భేదమే సిద్ధాంతం అని చెప్పేటువంటి భేదవాదులు అంటే ద్వైతులు, తర్వాత అభేదవాదులు అంటే ఎవరు, అద్వైతులు. అంటే పరమాత్మకు ఈ జగత్తుకు అభేదమే, అసలు ఈ వేరే లేదు, పరమాత్మ ఒక్కటే ఉండేటువంటి అభేదశ్రుతులు, అట్లా చెప్పే వాక్యాలు ఉన్నాయి. ఎందులో వేదంలో, శాస్త్రంలో, శృతులలో, స్మృతులలో అలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి. అటువంటి వాటిని భేదశ్రుతులు అంటారు. అర్థమైందా? అంటే పరమాత్మకు ఈ జగత్తుకు ఉండేటువంటి దాన్ని ఏమంటే అభేదం. దీనికి భేదమే, అసలు ఇంకోటి లేదయ్యా, ఉన్నది ఒకటే, ఇక సంబంధం ఏమిటి, సంబంధం లేదు, పాడు లేదు, ఉన్నది ఒకటే, అదే సత్యము, మిగతా లేవు కాబట్టి అవి లేని కాంతి కింద లెక్క వాటిని మేము అంగీకరించము అని చెప్పని ఆ విధంగా భేదశ్రుతు, ఆ భేదవాక్యములు ఉన్నావు. అదేవిధంగా పరమాత్మకు, అటువంటి పరమాత్మకు ఆ ఏకం, నువ్వు చెప్పేటువంటి ఆ ఏకం ఏవా అట్లా చెప్పేటువంటి రెండో వస్తువు లేనటువంటి, లేనటువంటి వేరే వస్తువులు ఏవి, వేరే తత్వములు ఏవి లేనటువంటి కేవల పరబ్రహ్మతత్వం కూడా, అది కూడా ఎలా ఉంది అని చెప్పంటే దానిలో ఏ గుణములు లేవు, నిర్గుణము. నిర్గుణము అంటే వారు చెప్పిన అర్థతాత్పర్యం ఏమిటంటే ఈ గుణములు ఉన్నాయి అని చెప్పంటే ఇంకో గుణములు లేవు అని చెప్పాల్సి వస్తుంది కదా. మరి నువ్వు అందుకోసం అని చెప్పని అసలు ఏ గుణములు లేవయ్యా, నిర్గుణం. అది నిరాకారము, దానికి నిరవయము, దానికి ఏ ఆకారము లేదు, ఏ స్వరూపము లేదు, ఏదీ లేదు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారం అంటూ ఏదీ లేదు అని చెప్పని వారు నిర్ద్వందంగా అటువంటి కేవల అద్వైతము అంటారు, శుద్ధాద్వైతము అంటారు. అటువంటి అద్వైతాన్ని ప్రతిపాదించేటువంటి వాక్యాలు, అభేదశ్రుతులు చాలా ఉన్నాయి వాక్యాలలో. అయితే మళ్ళీ భేదశ్రుతులు ఉన్నాయి. జీవుడికి, బ్రహ్మకు, ఈ జగత్తుకు, తర్వాత అంటే జడ చేతనాచేతనమైనటువంటి ఈ ప్రకృతికి, తర్వాత పరమాత్మకు ఉన్న సంబంధం ఆలోచించడమే కదా వేదాంత తత్వం అంటే ఏమిటి. ఫిలాసఫీ వేరు, మతం వేరు, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక్కడ. ఫిలాసఫీ వేరు, వేదాంతం, ఫిలాసఫీ వేరు, తర్వాత మతం, రిలీజియన్ అనేటువంటిది. విశిష్టాద్వైతము దాన్ని మతము అనకూడదు, అద్వైతం మతము అనకూడదు, తర్వాత ద్వైతం మతము అనకూడదు. అవన్నీ ఏమిటివి, ఫిలాసఫీస్ అంటే ఫిలాసఫికల్ థాట్స్. దాంట్లో ఉండేటువంటి మౌలిక భేదాలను అనుసరించి దిస్ ఈజ్ అద్వైత, దిస్ ఈజ్ విశిష్టాద్వైత, దిస్ ఈజ్ ద్వైత అని చెప్పిండ్రు. అవి ఇక మత విషయానికి వస్తే భగవంతుడు, మళ్ళీ భగవంతుడు విష్ణువే పరదైవము, వైష్ణవుడు. అర్థమైందా? తర్వాత లేదు శివుడే పరదైవము, శివుడు, వాడు శైవుడు అవుతాడు. కానీ వాడు విశిష్టాద్వైత ఇదా అనే చెప్పి కాదు, వాడు శైవుడు. లేదు పరాశక్తే పరదైవం, శాక్తేయుడు. లేదు గణపతి పరదైవం, లేదు వాడు ఎవడో ఇంకోడు అంటున్నాడు పాశ్చాత్యులు. ఏది అన్నిటికంటే ఏదో వాళ్ళ మత గ్రంథం ప్రకారంగా ఏసే పరదైవం, లేదా ఇంకోడు అల్లాహే పరదైవం, సబ్కా మాలిక్ ఏకై అని చెప్పి అంటున్నారు కదా అని అంటారు. కాబట్టి ఆ విధంగా చెప్పేటువంటి ఈ వివిధమైనటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లేనివి, అవన్నీ కూడా ఉన్నవి అని చెప్పేటువంటి భేదశ్రుతులు ఉన్నాయి. అంటే వివిధ అవన్నీ కూడా మతాలు, అవన్నీ ఏమిటి, ఇట్లా ఒక దైవము, ఒక పద్ధతి, ఆ ఉపాసనా పద్ధతిని చెప్పేటువంటివన్నీ కూడా మతములు అవుతాయి.
దట్ ఈజ్ నాట్ ఫిలాసఫీ. ఫిలాసఫికల్ థాట్స్ ఏమిటివి? ఫిలాసఫీ అంటే బ్రహ్మం ఒప్పుకోవాలి, ఫస్ట్ బ్రహ్మం ఒప్పుకోవాలి. బ్రహ్మాన్ని ఒప్పుకుంటే నాస్తికం అందుకోసమే అంగీకరించబడింది ఇక్కడ. కాబట్టి బ్రహ్మమును ఒప్పుకోవాలి. ఆ బ్రహ్మమునకు నువ్వు చూస్తుండేటువంటి ఈ జగత్తు ఏది? ఏ జగత్తు? చేతనాచేతనాత్మకమైనటువంటి చేతనకోటి, అచేతనమైనటువంటి ప్రకృతి, చేతనకోటి అయినటువంటి సర్వ జీవరాశి, జీవభూతములు, ఇవన్నిటికీ ఈ రెండింటికి ఆ పరబ్రహ్మకు ఉండేటువంటి రిలేషన్, సంబంధము, ఇదే వేదాంతము అంటారు. దిస్ ఈజ్ ఫిలాసఫీ. వేదాంతములు అంటే మళ్ళీ వేదములలో చివరివైనటువంటి ఉపనిషద్భాగాలలో చెప్పినటువంటి బ్రహ్మకు సంబంధించినటువంటి, అంటే బ్రహ్మకు వీటితో సంబంధాన్ని గురించి చెప్పేటువంటి బ్రహ్మస్వరూపాన్ని నిర్దేశించాలి. అదేవిధంగా ఈ వీటికి ఈ ఉన్నటువంటి ఇప్పుడు ఈ చేతనము అచేతనము అనేటువంటి ఈ ప్రకృతికి, ఈ ప్రకృతి జీవాత్మలకు ఉండేటువంటి ఈ ప్రకృతి జీవాత్మలు ఎటువంటివి? ఈ ప్రకృతి జీవాత్మలకు ఆ పరబ్రహ్మతో నువ్వు ప్రతిపాదించబడినటువంటి ఆ బ్రహ్మముతో ఉండేటువంటి రిలేషన్షిప్ ఏమిటి అనేటువంటి నిర్ణయించడమే వేదాంత తత్వము అని అర్థం. అటువంటిది అద్వైత వేదాంతం ఏం చెప్తున్నది? ఇంకొకటి లేదు, ఉన్నది ఒక్కటే. అది అట్లా వారు ఆ సంబంధం అంటే భేదమే సిద్ధాంతము. ఇంకోటి లేదు, ఉన్న దాంట్లో ఏ భేదము లేదు. దానికి స్వగత భేదం లేదు, పరగత భేదం లేదు, స్వజాతీయ విజాతీయ ఎటువంటి భేదము లేదు. కాబట్టి అటువంటి ఆ పరబ్రహ్మం ఒక్కటే ఉన్నది, మిగతా ఇది లేదు. మరి ఇవి కనిపిస్తున్నాయి అంటే లేని ఉన్నట్టుగా కనిపిస్తున్నది, అందుకోసమే అది మిథ్యా అని చెప్పని వారు సంబంధాన్ని నిర్ణయించారు. అదొక సిద్ధాంతం. అట్లా భేదాన్ని చెప్పేటువంటి, అంటే భేదము లేదు అని చెప్పేటువంటి ఇటువంటి అభేద శృతులు దాంట్లో ఉన్నాయి. అర్థమైందా? భేదవాక్యములు. అయితే వీరేమంటారంటే అవన్నీ కూడా అంటే అభేదాన్ని చెప్పేటువంటి వాక్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. వాటి గతి ఏమిటయ్యా? వాళ్ళని అడిగితే అంటారు అభేద వాక్యములు ఉన్నాయి కదా, అదే వేదం నీకు పరమాత్మను ఏ గుణములు లేవని చెప్పి మళ్ళీ వెంటనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్తున్నది కానీ దానికేమంటాం? నిష్కలంగనో నిరంజనో నిర్వికారపు శుద్ధోఖ్యాత ఏకో నారాయణ మళ్ళీ చెప్తున్నావు కదా. కాబట్టి ఇటువంటి గుణములు లేవని ఒక చోట, గుణములు ఉన్నవని ఒక చోట, పరమాత్మకు ఏ రకమైన రూపము ఇవన్నీ లేవని చెప్పడం ఒక చోట, నిరాకారం అని చెప్పడం. అదేవిధంగా ఆకారం ఉన్నది, పరమాత్మకు దివ్యమంగళ విగ్రహ స్వరూపం ఉన్నది, దానికి గుణాలు ఉన్నాయి, ఇటువంటి ఉత్తమమైనటువంటి గుణాలు ఉన్నాయని చెప్పేటువంటివి ఉన్నాయి కదా ఈ వాక్యాలు కూడా. వాటిని ఏమనాలి? భేదశ్రుతులు, వీటిని అభేద శృతులు అన్నారు. ఇట్లా ఈ అద్వైతులు ఏమంటారని చెప్పంటే అభేదాన్ని చెప్పేటువంటి వాళ్ళు అభేద శృతులే ప్రమాణము. వేదంలో మనం ఏవి అంగీకరించాలి? అభేద శృతుల్నే అంగీకరించాలి. అభేదం ఏదైతే ఇంకోటి లేదని చెప్తారు, వాస్తవంగా ఉన్నాయని మనం అంటుంటే అది కాదురా, అవి లేవు, అవి ఉన్నా లేనట్టుగా కనిపిస్తున్నాయి అని చెప్పి ఆ ఉన్నది ఒకటే సత్యం అని చెప్పేటువంటి ఆ జగన్మిథ్య బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పేటువంటి అద్వైతవాదం అంటే బ్రహ్మకు ఇతరమైన జగత్తే లేనప్పుడు ఇంకా సంబంధం ఏం పాడైంది అక్కడ. మిగతా జీవ జగత్తు కానీ ప్రకృతి కానీ లేదన్నప్పుడు వీనికి వానికి సంబంధం ఎక్కడ? సంబంధమే లేదు, ఉన్నది ఒకటే అదే సత్యము అని చెప్పని వాళ్ళు ప్రతిపాదించారు. అంటే అభేద వాక్యంలోనే ఆ నిరాకార నిర్గుణ శృతుల్నే వారు ఏం చేశారు? ప్రమాణంగా తీసుకున్నారు. దీస్ ఆర్ తీసుకోదగ్గరవి. వేదం ఒక సూపర్ మార్కెట్, అందులో అన్నీ ఉంటాయి, ఇది ఉంటుంది అది ఉంటుంది. దాంట్లో నువ్వేం చేయాలి? నువ్వు పోయి నీకు అవసరమైంది ఏదో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ అక్కడ అది ఉన్నది కదా, అది తీసుకుంటా ఇది తీసుకుంటా అది తీసుకుంటా అంటే నో నథింగ్, నీకు అవసరం ఏందో అట్లా చెప్పి వాళ్ళు ఏమన్నారంటే వేదములో అభేద శృతులు, అభేదాన్ని చెప్పేటువంటి తర్వాత ఇటువంటి వాక్యములు, ఇటువంటి పరమాత్మకు ఏ గుణములు లేవు, ఏ రూపము లేదు, పరమాత్మకు జీవ జగతులకు ఈ సంబంధం ఏదైతే ఉందో ఈ సంబంధం గురించి ముచ్చటనే లేదు, అవి ఉన్నా లేనట్టుగా అనిపించేటివి ఇటువంటి అభేద శృతులు, నిరాకార నిర్గుణ శృతులు ఏవైతే ఉన్నాయో అవే పరమ ప్రమాణములు, అవే సత్యములు, అవే పారమార్థికములు. మిగతావన్నీ కూడా చెప్పేటువంటి అపరమార్థికములు అని వాటిని బయటకు పెట్టాలి. మనకు అవసరం లేదు వాటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అవి చెప్పినది కదా అని చెప్పని దాని వెంపటి పోవాల్సిన అవసరం లేదు. అవి అపరమార్థికమైన గురించి వీటిని పారమార్థికములను గుర్తించుని వాళ్ళు చెప్పారు అద్వైతులు. అలాగే భేదాన్ని చెప్పేటువంటి ద్వైతులు వచ్చారు. భేదలు ఏమన్నారంటే మేము ఒప్పుకోము అది అన్నారు. ఏమంటారు వాళ్ళు అంటే అది కాదయ్యా, పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ సత్యం మేము కూడా అంటున్నాము, కానీ ఈ కనిపించేటువంటి నువ్వు నేను అచేతనమైన ఈ ప్రకృతి లేదంటావేమండి, ఉన్నా లేనట్టుగా కనిపించేటువంటి ఉపయోగపడనటువంటి, ఉపయోగానికి అవసరం లేనటువంటి, సృష్టించబడనటువంటి తర్వాత ఇది పదార్థం ఇక్కడెక్కడే ఉన్నదండి,
ఆ పరమాత్మ నుంచే వచ్చింది సమస్తమైనటువంటి సృష్టి. ఈ చేతనమైన ఈ అచేతనమైన ఇది అన్నీ కూడా ఆ పరమాత్మ నుంచి కారణం. ఎందుకంటే వేదంలో ఒక వాక్యం ఉంటుంది, ఎవరిని ధ్యానించాలి, ఎవరిని మనం ఉపాసనకు పెట్టుకోవాలి, ఎవరిని మనం కొలవాలి అని చెప్పంటే కారణంతు ధ్యేయ అంటారు. కారణంతు ధ్యేయ అంటే ఏమిటి అర్థం అంటే చరాచరాత్మకమైన సర్వ సృష్టికి, ఈ ప్రపంచమునకు, ఈ జగత్తునకు కారకుడెవడో ఆ వాణ్ణి కారణభూతుడైనటువంటి సృష్టి కారణభూతుడైనటువంటి కాలాది. అందుకోసమే అమ్మవారు ఎంత అందంగా చెప్తుందండి ఆ పాశురంలో, ఊడి ముదల్వన్నుర్వంబోల్ మైకరుత్తు అంటుంది. అంటే ఊడి ముదల్ కాలాది సమస్తమైనటువంటి ఈ జగత్తు లేదు లేదు అని మొత్తుకుంటున్నావే, ఆ జగత్తు లేదు, ఈ జీవులు లేరు, ఏది లేదు, ఉన్నా లేనట్టుగా కనిపిస్తున్నాయి. కాదు, ఇవన్నిటికీ కారణభూతుడైనటువంటి వాడు ఎవ్వడు? నుర్వంబోల్ అటువంటి నారాయణుడు అని చెప్పింది కదా. కాబట్టి అటువంటి ఆ కారణభూతుడైన సర్వేశ్వరుడి నుంచి ఆవిర్భవించినటువంటి ఈ సృష్టి కారణభూతుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు ఏ విధంగా సత్యమో పరమార్థమో, ఆ సర్వేశ్వరుడి నుంచి సృష్టించబడినటువంటి వాణి చేత నుంచి వచ్చినటువంటి ఈ సమస్తమైన చేతనము అచేతనము అనే ఈ ప్రకృతులు కూడా ఇవి ఎటువంటివి? ఇవి కూడా అంత సత్యములే. ప్రపంచం ఎంత, పరమాత్మ ఎంత సత్యమో, నీకు కనబడని పరమాత్మ ఎంత సత్యమో, అదేవిధంగా నీకు ప్రత్యక్ష అవిరోధంగా చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి ప్రత్యక్షంగా కనిపించేటువంటి ఇదంతా కూడా లేదు లేదు, ఉన్నా లేనట్టుగా కనిపిస్తుంది కాబట్టి లేదు, ఉన్నా లేనట్టుగా కనిపించడం కాదయ్యా, ఇది ఉండి కొంతకాలం నీకు ఉపయోగపడుతున్నది. దానికి ఇప్పుడు జీవులు ఉన్నారు, పాపపుణ్య కణమరలు, ఈ సంసార చక్రము, ఇవన్నీ లేవు అంటే దానికి ఫలితం కూడా లేదని అర్థమే కదా. కాబట్టి అలా కాదయ్యా, ఇవి ఉన్నారు, ఈ సంసారము సత్యమే, ఈ సంసారంలో వివరించేటువంటి వ్యవహారము సత్యమే, ఈ ప్రకృతి సత్యమే, ఈ జీవులు సత్యమే, అసత్యమైనటువంటిది ఏది పరమాత్మ నుంచి ఆవిర్భవం కాలేదు. ఆయనంత సత్యమో ఆయన నుంచి ఆవిర్భవించినటువంటి ఈ తత్వములు కూడా పరమ సత్యములే. ఇది భగవద్ రామాయణంలో వారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైన సమన్వయం. అంతేకాకుండా పరమాత్మకు అది సత్యమే అని చెప్పని వీళ్ళు చెప్పి ఆ పరమాత్మకు వీటికి భేదము లేదు అని నువ్వు అంటున్నావు, కానీ భేదం ఉన్నది వీళ్ళు చెప్తున్నారు. ఏది? భేదవాదులు చెప్తున్నారు భేదం ఉన్నది. ఎందుకు? ఏం భేదం ఉన్నదయ్యా? అయ్యా, వీటికంటికి కారణభూతుడు వాడు, ఇవి కార్యములు. కార్యకారణములకు తేడా ఉంటుందా? తేడా ఉండదా? ఉండాలి కదా సమస్తంగా. కార్యం ఒకటి, కారణం ఒకటి. ఈ రెండిటికి రెండు ఒకటి అవుతాయా? ఎలా అవుతాయి? లేదు, పరస్పరము భిన్నములే. అవును, భిన్నతత్వములు. ఈ భిన్నతత్వములు అయినప్పటికీ కూడా వీటికి వాటికి ఉండే సంబంధం గురించి ఆ ఫిలాసఫీ వేదాంత తత్వం అంటే చెప్పాం కదా, వీటికి వాటికి ఉండే సంబంధం ఏమిటి అని చెప్పనగా ఆ ఈశ్వర తత్వము, పరబ్రహ్మ సత్యము, నీవు చెప్తున్నటువంటి సత్యమైన తత్వము ఈ రెండు లేనిది కాదు, ఈ రెండింటితో కూడుకొని ఉన్నది, విశిష్టమై ఉన్నది అని చెప్పని విశిష్టాద్వైతులు. వీళ్ళేం చెప్తారు? ద్వైతులు ఏం చెప్తారంటే అయితే విశిష్టంలో కూడా ఇవి అవి పరస్పరము భిన్నములే, ఎక్కడా వీటికి పోలికే లేదయ్యా అని చెప్తారు వాళ్ళు. ఎవరు? భేదవాదులు. ద్వైతులు ఏం చెప్తారు? అన్ని భేదమే, పారమార్థికం భేదమే ఉన్నది. ఆ పరబ్రహ్మకు, ఈ జీవాత్మలకు, తర్వాత ఈ అచేతనమైన ప్రకృతికి. సాధారణంగా చెప్పవచ్చు, అచేతనమైన ప్రకృతికి జీవునికి తేడా ఉందా లేదా? నీ శరీరానికి నీకు తేడా ఉందా లేదా? దేహికి దేహమునకు అన్నమయ్య చెప్తాడు, దేహి నిత్యము దేహముల నిత్యాలు అని చెప్పని వాటి యొక్క విషయం చెప్తాడు, ప్రకృతి యొక్క విషయము, జీవాత్మల యొక్క విషయము. ఆ విధంగా విశిష్టార్థ సిద్ధాంతత్వాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్నటువంటి మహానుభావులు మన అన్నమయ్య. కల్పసి అన్నమయ్య, అటువంటి అన్నమయ్య కళాక్షేత్రాన్ని ఉద్ధరించి ఆ అన్నమయ్య యొక్క తత్వాన్ని లోకంలో ప్రవేశపెట్టడానికి మన విజయశంకర స్వామి వారు తమ జీవితాన్ని వెచ్చించి ఆ విధంగా కృషి చేస్తున్నారు. వారికి అండగా ప్రోత్సాహంగా రమణమూర్తి గారు ఉన్నారంటే ఎంత గొప్ప విషయం. వారు అదే మహానుభావులు ఎంతమందో, తెలిసిన వారు కొందరు, తెలిసిన వారు కొందరు. కాబట్టి ఆ విధంగా అటువంటి ప్రకృతి, ఈ జీవాత్మలన్నీ కూడా పరమాత్మతో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాయి? అవినాభావ సంబంధం. ఆయనకంటే భిన్నములే. కానీ ఉన్న సంబంధం మాత్రం ఎటువంటిది? అపృథక్ సిద్ధ సంబంధం, అవినాభావ సంబంధం. ఇవిని విడిచి వాడు ఉండలేడు. వాడు ఆయన, ఇవి కూడా ఆయనను విడిచి ఉండలేవు. ఆయన విడిస్తే జీరో, ఇవేమీ లేవు. కాబట్టి ఇవి అటువంటి అవినాభావ సంబంధం వీటికి ఉన్నది. కాబట్టి భేదశ్రుతులు అంటున్నారు. అదే భేదులు, ఇది మనం విశిష్టాద్వైత వాదన. కాబట్టి భేదశ్రుతులు, భేదవాదులు ఏవైతే ద్వైతులు ఏవైతే ఉన్నారో ఈ భేదం కనబడుతున్నది కదా, పరమాత్మకు జీవాత్మకు తేడా, తర్వాత జీవాత్మకు ప్రకృతికి జీవాత్మకు తేడా, అదేవిధంగా జీవులలో పరస్పరము తేడాలు,
అందరం ఒకలాగే ఉన్నామా? ఎలా ఉంటాం? మన స్వరూపంలో తేడా ఉంది, ఆలోచనలో తేడా ఉంది, ఈ భేదం అక్కడ ఉంది. ఈ భేదం కనిపిస్తున్నటువంటి ఈ భేదం ఇదంతా కూడా మోక్ష దశలో ఇవన్నీ కూడా భేదాలు ఉండవయ్యా. అక్కడ మోక్షానందం, మోక్షము పొందిన తర్వాత ఈ భేదాలన్నీ సమసిపోయి అంతా కూడా భగవంతుడిని చేరుకున్న తర్వాత భగవంతునితో సారూప్యం, సారూప్యం సాయుధ్యం పొందిన తర్వాత ఇక భేదాలు అనేటువంటి అక్కడ సమసిపోతాయి. అతృప్తానందమైనటువంటి అపర్యాప్తామృతమైనటువంటి ఆ రసానందం, రసో వయసహ అని చెప్పని స్వామికి పేరు. సర్వగంధ సర్వరస అని చెప్పని అక్కడికి పోయిన తర్వాత ఆ సర్వరసస్వరూపుడు, ఆనంద రసస్వరూపుడు, ఆనందో బ్రహ్మ అని చెప్పంటారు కదా, అటువంటి ఆనంద రసస్వరూపుడైన పరమాత్మను ఈ జీవాత్మ చెందిన తర్వాత అక్కడ ఈ తేడాలన్నీ సమసిపోతాయి. అక్కడ వాళ్ళు పొందే అపరిమితమైన ఆ బ్రహ్మానందం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బ్రహ్మానందం ఎట్లా ఉందంటే, అయ్యా ఏదన్నా తిని ఏదో చక్కెరో ఏదో ఇస్తే ఇంత నోట్లో వేసుకొని ఎలా ఉందండి? అబ్బా బ్రహ్మానందం అండి, బ్రహ్మానందం ఎంత వైభవంగా ఉంది. ఏంటి బ్రహ్మానందం? ఎట్లా ఉందో చెప్పండి. బ్రహ్మానందం అంటే బ్రహ్మానందం యొక్క వైభవం, దాని యొక్క విషయం చెప్పినా అది ఎంతకు చెప్పడానికి జరగదు. అంటే అటువంటి ఆనంద స్థితిలో ఒకట ఏ భేదాలు ఉండవు అని చెప్పని శాస్త్రం చెప్తుంది. అదే దాన్ని వీళ్ళేమంటారంటే, ఈ ద్వైతులు ఏమంటారంటే అక్కడ కూడా భేదం ఉంది అంటారు. ఆ మోక్షానందంలో కూడా అది కొద్దిగా చేస్తూ ఏంటంటే ఈ ద్వైతులకు అద్వైతులకు ఇక ఎట్టి పరిస్థితిలో కదరదు. విశిష్టాద్వైతులకు చాలా వరకు కలుస్తుంది. ద్వైతవాదం విశిష్టాద్వైతంతో చాలా వరకు కలుస్తుంది. కానీ ఎక్కడ వీళ్ళకు కూడా తేడా ఎక్కడ అని చెప్పంటే, సరే నారాయణుడు పరదైవం అనడంలో వాళ్ళు ద్వైతులు విశిష్టాద్వైతులు ఒకటే. ద్వైతులు విశిష్టాద్వైతులు మాత్రమే కాదు, అద్వైతులు కూడా ఒకటే. బాగా గమనించండి, అద్వైతులు కూడా వైష్ణవులే, విశిష్టాద్వైతులు వైష్ణవులే, అదేవిధంగా ద్వైతులు వైష్ణవులే. అర్థమైందా? ఎందుకు? విష్ణు పరత్వాన్ని ఒప్పుకోవడం, సర్వం విష్ణు అదొకటి కాదు. అంతేకాకుండా ఏ పరమాత్మ అయితే ఆ పరబ్రహ్మకు రూపం లేదు, గుణం లేదు, ఏది లేదు అని చెప్పని చెప్పినటువంటి శంకర భగవత్పాదాచార్యులే ఒక్క విషయం అక్కడ ఆయన చెప్పేటప్పుడు వారే అంగీకరించి గీతాభాష్యం అందరూ కాస్త చదువుకోండి. గీతాభాషలో ఏదో మన సొంత తెలివితేటలతో మనమే ఏదో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే నథింగ్, అది ఏమీ అర్థం కాదు, సర్వ అయోమయంగా ఉంటుంది. కాబట్టి అలా కాదు, అలాగా ఒక మహాచార్యులు చెప్పినటువంటి గీతాభాష్యాన్ని తప్పకుండా సేవించాలి. అర్థమైందా? అది మీరు అద్వైత శంకరాచార్యుల వారి భాష్యాన్ని సేవిస్తారా, లేదా ద్వైత మతంలో మన స్వామి మధ్వాచార్య భాష్యం సేవిస్తారా, లేదా మహానుభావులైనటువంటి రామానుల వారు చెప్పినటువంటి గీతా భాష్యం సేవిస్తారా? వాటి ద్వారా నీ యొక్క ఆలోచన ధోరణి సరళిని మార్చుకుంటేనే అది కుదురుతుంది. కానీ లేకపోతే నీ అన్వయాలు, నీ విపరీతార్థాలు దానికి వర్తించవు. అందుకోసమే భగవద్రామానులను గురించి బిభేత్య అత్యల్పశ్రుత వేదా అంటారు. అంటే అంతకుముందు అంటే భగవద్రామానుల వారి యొక్క అవతారానికి ముందు వేదమాత గడగడ వణిగిపోయేదట. ఎందుకు వణిగిపోయి? ఆమెకెందుకు బాధ అంటే వేదములలో ఈ ఒక్కొక్క వాక్యానికి సరి అయిన అర్థము, నిగూఢమైనటువంటి ఆ తత్వార్థాన్ని తెలియజెప్పలేక ఎవడు తనకిష్టమైనట్టుగా స్వకపోల కల్పితమైనటువంటి అర్థాన్ని కల్పించి ఇదేని చెబుతాడో, ఎక్కడ విపరీతార్థాలని లేని అర్థాలను కల్పిస్తారనో గడగడ వణికేదట. ఆ అంతర్జ్వర మశీతమైనంత నమ పరమయోగినే రామానుజార్యాయ పరమయోగినే శృతిస్మృతి సూత్రాణం అంతర్జ్వర మశీతి శమత్. అంటే వాటికి పట్టినటువంటి వేదమాతకు, శృతి స్మృతి పురాణాదులకు పట్టినటువంటి అంతర్జ్వరాన్ని, ఏం జ్వరాన్ని ఇతరులు కల్పించి, ఏది విపరీతార్థాలు కల్పించి ఇది అర్థము, ఇదే పరమార్థము, ఇంకో అది కాదు, అది అపరమార్థము, ఇది పరమార్థముని స్వీకరించి ఎట్లా అపార్థాలు కల్పిస్తారో అని చెప్పి వేదమాత గడగడ వణిగిపోయేదట. అటువంటి వేదమాతకు పట్టినటువంటి అంతర్జ్వరాన్ని తొలగించినటువంటి వాడు మా భగవద్రామానుజుల వారు. యథా కప్యాసం శృతిలో చెప్పండిటువంటి యథా కప్యాసం పుండరీకమే వక్షిణి. ఇది ఎంత రామానుజుల వారి జీవితాన్ని స్టడీ చేయాలండి. వారు ఈ విశిష్టార్థ సిద్ధాంతాన్ని ఒక వెలుగులోకి తీసుకొచ్చి అందులో తత్వాన్ని, వేదాంతార్థాన్ని ఏమిటో గుర్తించి నేటి సమాజం ఎలా ఆలోచించవలే, నేటి సమాజం ఎలా అర్థం చేసుకోవాలి, నేటి సమాజం ఏ విధంగా దానివల్ల ప్రయోజనమును పొందవలే అని చెప్పని తీర్చిదిద్ది సమాజానికి అందించినటువంటి భగవద్ రామానుజుల వారు ఆయన కంటే ముందు ఎంతోమంది విశిష్టాద్వైతాన్ని చెప్పినటువంటి యామునాచార్యాది మహాపూర్వాచార్యులు ఎంతమంది ఉన్నా వీరికే విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపనాచార్యులు అనే పేరు వచ్చి ఇట్లా వేదమాతకు పట్టినటువంటి జ్వరాన్ని తొలగించి అన్ని వాక్యాలకు సమన్వయాన్ని
చక్కటి సమన్వయార్థాన్ని చెప్పినటువంటి మహానుభావులు కేవలం రామానుల వారు చెప్పడం జరిగింది. కాబట్టి అలాగా వారు ఏం చెప్పారు అని చెప్పంటే, ఈ ద్వైతులు ఏం చేశారు, అక్కడ కూడా భేదం ఉంటుంది అని చెప్పని ఆ భేద తత్వాన్నే పరమాత్మకం చెప్పడం వల్ల వాళ్ళు ద్వైతులు అని చెప్పారు. కానీ వాళ్ళైనా విష్ణువునే పరమదైవంగా చెప్పినటువంటి వాళ్ళు వైష్ణవులే. అయితే ఇక్కడ అద్వైతులు శంకర భగవత్పాదాచార్య సిద్ధాంతం అద్వైతవాదులు కూడా పరమ వైష్ణవులే, రిలీజియస్ పరంగా చెప్పేది నేను. వాళ్ళు వైష్ణవులు. ఎట్లా ఇప్పుడు చెప్పాను కదా, అంతటి మన శంకర భగవత్పాదాచార్యులు ఇది అది కాదు, పరమాత్మకు ఏ ఆకారం లేదు, ఏ గుణం, అది చెప్తాను తర్వాత, ఏ గుణము లేదు, ఏ రూపము లేదు అని చెప్పినటువంటి ఆయన్నే, ఒక పేరు కానీ ఒక ఊరు కానీ ఏది లేదు అని చెప్పినటువంటి ఆయన్నే చివరకు గీతకు భాష్యం రాస్తూ అక్కడ నిజమేనైనా నేను అద్వైత సిద్ధాంతాన్ని చెప్పేవాడాను, అభేదాన్ని చెప్పేటువంటి వాడిని, తర్వాత పరమాత్మకు ఏ రూపం లేదు, ఏ గుణములు చెప్పేటువంటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మను ప్రతిపాదించేవాడిని అయినా తర్వాత ఆ పరమాత్మ, అటువంటి పరమాత్మకు ఒక పేరు పెట్టాలంటే, లేకపోతే ఒక పేరుతో పిలవాలంటే ఏం పిలవాలి? వేదములలో సాధారణంగా ఉపనిషత్తులలో సూత్రాలలో అక్కడక్కడ చెప్పినటువంటి పరబ్రహ్మ, సత్, పరబ్రహ్మ, పురుషోత్తమ, వాసుదేవ ఇత్యాది శబ్దముల చేత చెప్పబడేటువంటి ఏకైక దైవం ఒక ఆ శబ్దంలో కాదు, సర్వశబ్దముల చేత శివాది సమస్తమైనటువంటి బ్రహ్మరుద్రేందాది సమస్తమైనటువంటి పదముల చేత, లేదా ఏ పదమైనా అనుకోండి, ఆ పదం కాదు, ఏ పదం, నీ పేరు, నా పేరు, ఇక్కడ ఉన్న పేరు, ఏదో ఎల్లయ్య పేరు, మల్లయ్య పేరు, ఇవన్నీ ఈ పేర్లతో కూడుకున్నటువంటి సమస్తమైన శబ్దజాలంతో వ్యవహరించబడేటువంటి ఈ సమస్త శబ్దములు ఎవరికి వర్తిస్తాయి? సర్వశబ్దములు ఎవరిని చెప్తాయి? కాబట్టి నారాయణుని పట్ల పర్యవసిస్తాయి. ఎందుకు నారాయణుని పట్ల పర్యవసిస్తాయి? ఎందుకంటే నారాయణుడు వీరందరికీ కూడా నువ్వు చెప్పేటువంటి బ్రహ్మరుద్రేంద్ర సమస్త దేవతలకు, ఈ మనుష్యులకు, ఈ తిర్యక్కులకు, తర్వాత స్థావర జంగమాదులకు, తర్వాత ఈ ప్రకృతికి లోపట బయట వాడే ఉన్నాడు. కాబట్టి వానికి దాన్ని ఒక పేరుతో పిలుస్తున్నామంటే ఆ పేరు ఎవరిదాకా వెళుతుంది? ఎవరిదాకా వెళ్ళాలి? కేవలం ఆ పై దాకా కాదు, ఆ పై లోపల ఉండేటువంటి అంతర్యామికి వెళ్ళాలి. అట్లా అంతర్యామిగా ఉన్నవాడేవాడు చెప్పాను కదా ఇంతకుముందే, నారాయణం యస్య సఖ, నార పదార్థముల చేరినండికి అయనమై ఉండేటివాడు, అంతర్వర్తిగా ఉండేటువంటి వాడు నారాయణ శబ్దం వరకు వర్తిస్తాయి. సర్వశబ్దములు ఆయననే బోధిస్తాయి. ఇది గోచరించాలి, బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చెట్టును చూస్తున్నావు, అక్కడ ఒక చెట్టు కనబడుతుంది, సరే పైకి ఏవో చెట్టుకు దానికి ప్రత్యేకించి ఒక రూపము, ఒక ఇది ఉన్నది కదా, దాన్ని చూసి నువ్వు చెట్టు అంటున్నావు. కాబట్టి ఆ చెట్టు, ఆ శబ్దం, ఆ చెట్టు ప్రయోగం, ఆ పదప్రయోగము ఎక్కడి దాకా వెళ్ళాలి? దానికి చెప్పబడినటువంటి దానికి కాదు, అది ఉండడానికి అలా కారణమై దానికి ప్రాణభూతుడై ఉండేటువంటి ఎవడై ఉన్నాడు? దానికైనా నారాయణుడు ఉన్నాడు లోపట. కాబట్టి ఆ నారాయణునికే చెందాలి. కాబట్టి ఆ చెట్టు అనే పదం ఎవరికి వచ్చింది? నారాయణ అనే పదానికి. అదేవిధంగా ఇప్పుడు ఈ జీవకోటి ఏమంటారు? పలానాను మల్లిక అంటున్నాం. ఈ మల్లిక అనగానే మనకి ఎవరు గుర్తుస్తున్నారు? ఈ రూపము, ఈ జుట్టు, ఈ ఆశరుటు, అది వేసుకున్నటువంటి దిస్ ఈజ్ మల్లిక్ అని చెప్పని గుర్తున్నాడు. సభాధ్యక్ష స్థానంలో సభను నడిపిస్తున్నటువంటి వాడు మల్లిక అని. సరే, ఈ వ్యవహారం అంతా సరే. కానీ మల్లిక అంతవరకే ఊరుకుంటే కాదు, ఈ శబ్దం ఎక్కడి వరకు వర్తించాలి? ఈ రూపము, ఈ ఉపాధిలో లోపట ఈయన ఉండడానికి ఆత్మ ఎవరు? ఇది ఉండడానికి కారణం ఎవరు? ఇది ఉండడానికి లోపల ఉన్నవాడేవాడు? ఆత్మ కదా, జీవాత్మ కదా. జీవాత్మ ఉంటే కానీ ఈ శరీరము, ఈ మల్లిక అనేటువంటి ఈ పిలువబడేటువంటి ఇది ఉండదు. ఆ లోపల ఆత్మ ఉన్నంత వరకే ఇది ఉంటుంది. ఆత్మ పోగానే, ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోగానే విడిపోతాడు. కాబట్టి అటువంటి ఆత్మ వరకు వెళ్ళాలి ఆ శబ్దం. అంటే మల్లిక అనే శబ్దం ఎక్కడి దాకా వెళ్ళాలి? ఈ పై రూపానికి కాకుండా లోపల అది నిలబడడానికి కారణమైనటువంటి ఆత్మ వరకు వెళ్ళాలి. అంతవరకే వెళితే ప్రయోజనం లేదు. అందుకనే చిత్ ఒకటి, ప్రకృతిని ఆత్మస్వరూపం అంతా ఒక తత్వం అని చెప్పని తత్వత్రయంలో మనకు చెప్తారు. ఆత్మ వరకు వెళితే ప్రయోజనం లేదు. ఆ ఆత్మ కూడా నిలబడడానికి కారణం ఎవడు? నీ ఆత్మ నిలబడడానికి కారణం ఎవడు? నీ ఆత్మ ఉండడానికి కారణం ఎవడు? యస్య ఆత్మని తిష్టన్ ఆత్మంతర్యామి. ఆత్మ ఉపనిషత్తు ఎంత అర్థంగా అంతర్యామిత్వాన్ని చెప్తూ యస్య ఈ సర్వ అచేతనమైన దీనికి ఆత్మనంతరోయమితి నవేద ఎస్ ఆత్మా శరీరం. ఎస్, అది ఎంత అద్భుతంగా, అది మనకు ఎక్కడ డౌట్ వస్తుందో అని చెప్పాము. ఉపనిషత్తు ఎంత అద్భుతమైనటువంటి యస్య పృథివీ శరీరం. ఈ అచేతనంగా కలిగిన ఈ పృథివీ ఎవనికి శరీరము అంటే అచేతనమైన ప్రకృతికి కూడా
ప్రకృతి ఎవరికి శరీరము? నారాయణుడికి శరీరం. కాబట్టి వాడు దానికి, కానీ అది గుర్తించదు. ఇప్పుడు ఆ చెట్టు నాకు అంతర్యామిగా నారాయణుడు అని ఆ చెట్టు గుర్తిస్తుందా? గుర్తించదు. ఆ గుట్ట గుర్తిస్తుందా? గుర్తించదు. అంతే కదా. అదేవిధంగా ఈ జ్ఞానస్వరూపమైనటువంటి మనం అంటే ఎవరు ఇక్కడ? మనం అంటే మళ్ళీ ఈ శరీరం కాదు, శరీరం ప్రకృతి ఉపాధి. కాబట్టి ఆ ప్రకృతికి లోపల అంతర్యామిగా ఉండేవాడు జీవాత్మ, చిత్స్వరూపుడు. అది ఒక ప్రత్యేకమైన ప్రకృతి. ఈ ఆత్మ ఆ ఆత్మకు కూడా అచేతనమైనటువంటి ఆ చెట్టు గుట్ట పుట్టకు కేట అంతర్యామిగా ఉండే ఆ శబ్దములు తన వశం చేసుకుంటున్నాడు. అదేవిధంగా లోపల ఆత్మకు అంతర్యామిగా ఉండేటువంటి ఈ ఆత్మకు కూడా నీ అచేతనమైనటువంటి నీ శరీరానికి చేతనత్వం ఉండేటట్టుగా చూసింది ఆధారభూతమైనటువంటి లోపల ఉండేటువంటి ఆత్మ. అటువంటి చిత్స్వరూపమైనటువంటి ఆత్మకు కూడా అంతర్యామిగా ఉండేవాడు ఆత్మకు అంతర్యామి ఎవడు? యస్య ఆత్మ శరీరం అని చెప్పని ఆత్మ కూడా వానికి శరీరం, నీ ఆత్మ కూడా వానికి శరీరం. ఇప్పుడు నీకు ఉపయోగించిన పదం ఎంత దాకా వెళ్ళాలి? ఈ శరీరంతో ఉండే లోపల ఉండే జీవాత్మకు వెళ్ళాలి. ఆ జీవాత్మ కూడా అంతర్యామిగా ఉండేటువంటి సర్వేశ్వరుని వాళ్ళకు వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? అది ఆ దృష్టితో ఇక్కడ ఏది ఏ పేర్లతో ఏ ఊళ్ళతో ఏ భాషతో పిలిచినా ఆ పదములన్నీ కూడా ఎవరిని బోధిస్తాయి? తదంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణుని బోధిస్తాయి. అటువంటి ఏకత్వం, ఇప్పుడు వారు చెప్పిన ఏకత్వ దృష్టి అంటే ఆ దృష్టి రావాలి, ఏకత్వం గోచరించాలి, సర్వం విష్ణుమయంగా చూసేటువంటి తత్వం గోచరించాలి. అది విశిష్టాద్వైతం చెప్పినటువంటిది. జీవుడు ఎక్కడ చెప్పినా శాస్త్రంలో చెప్పండి, జీవుడు అణుస్వరూపము. పరమ చెప్పేది పరమాత్మ అంతకంటే అణువు, పరమాణు కింద. అంటే అణోరణుయాన్ మహతో మహీయాన్, అన్నిటికంటే విభువు, అన్నిటికంటే చిన్నవాడు. ఎందుకు చిన్నవాడు అంటున్నాము? ఆత్మ అంటే అందరిలో అంతర్యామిగా ఉండేది అని చెప్పి అంటున్నాం కదా, ఆత్మస్వరూపం. ఆ ఆత్మలో కూడా దొరుకుతున్నాడు ఆయన, ఆత్మలో కూడా అంతర్యామిగా ఉంటున్నాడు. అంటే అణోరణీయాన్, అణుస్వరూపమైనటువంటి వీడికి కూడా వాడికంటే చిన్నవాడు అయితేనే కదా వాళ్ళు దొరికి. కాబట్టి అట్లా అణోరణీయాన్ మహతో మహియాన్, అన్నిటికంటే బృహత్ శబ్దం చేత. బృహత్వం అంటే ఏమిటి? అన్నిటికంటే గొప్పది అనేటి. అటువంటి బృహత్తత్వం అయినటువంటి వాడు ఆయన్నే మహతో మహియాన్ అణోరణీయ అనే చెప్పేవాడు సర్వేశ్వరుడు అని మీరు చెప్పినట్టుగా. అదే ద్వైతంలో చెప్పేది ఏంటంటే ఆ చెప్పినట్టుగా చీమలో ఉండే ఆత్మ అది అణుస్వరం, అదే చీమలో చీమంత, ఏనుగులో ఏనుగంత, అట్లా ఉంటుందని ద్వైతవాదులు చెప్తారు. ఈ విధంగా ఈ వాక్యాలు ఉన్నాయి కదా. ఈ ద్వైతవాదులు ఏమంటారు అని చెప్పనంటే, ద్వైతులు చెప్పే మధ్వ సిద్ధాంతంలో చెప్పేవారు వారనేది ఏమిటి అని చెప్పంటే, ఈ మరి వేదంలో భేదమే లేదు అభేదమే అని చెప్పేటువంటి వాక్యాలు ఉన్నాయి కదా, మరి వాటి గతి ఏమిటి అని చెప్పంటే అవి తీసుకోకూడదు, అవి అపరమార్థకములు. అభేద శృతులు ఏవైనాయో అవి పనికిరానివి, అవి మనం స్వీకరించకూడదు. భేదాన్ని చెప్పేటువంటి పరమాత్మ గుణములు ఉన్నాయి చెప్పేటువంటి, పరమాత్మకు ఆకారములు ఉన్నటువంటివి, తర్వాత పరమాత్మతో జగత్తుకు ఏ భేదము లేదు అభేదం చెప్పేటువంటి ఆ శృతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము స్వీకారం చేయడానికి వీలు లేదు, అవి అపరమార్థం. ఇప్పుడు ఏమైంది? జరిగింది ఏమిటి? అటు అద్వైతవాదులు అభేదవాదులు ఏవైతే ఉన్నారో వాళ్ళు అభేద శృతులు మాత్రమే ప్రమాణము, నిరాకార నిర్గుణ శృతులు మాత్రమే ప్రమాణము, భేదశ్రుతులు సాగాణ శృతులు ఏవైతే ఉన్నాయో అవి అప్రమాణములని వాడు కొట్టేశారు. అర్థమైందా? ఎవరు కొట్టేశారు? మన అద్వైతులు. తర్వాత ద్వైతులు ఏం చేశారు? కాదు భేదం చెప్పేటువంటి భేదవాక్యములు ఏవైతే ఉన్నాయో ఆ భేదాన్ని, అంటే పరమాత్మకు జగత్తుకు ఏ భేదము లేదు, తర్వాత పరమాత్మకు భేదం ఉన్నది, తర్వాత పరమాత్మకు సరి అయినటువంటి గుణములు ఉన్నవి, మంచి గుణములు కళ్యాణ గుణములు ఉన్నవి, తర్వాత అది ఏ ఆకారము లేదు కాదు, అన్ని దివ్యమంగళ విగ్రహం ఆయనకు ఉన్నది, అది నారాయణుడు అని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి, నారాయణ పరత్వాన్ని ఒప్పుకున్నారు కాబట్టి, అట్లా వాళ్ళు ఏమంటారంటే ఈ సగుణ సాగార శృతులు తర్వాత భేదశ్రుతులు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాణములు మాత్రమే, కానీ మిగతా అన్నీ కూడా అవన్నీ అభేద శృతులు వాళ్ళు అంగీకరించినటువంటి అవన్నీ అపరమాత్మలు, వాటిని తీసేయాలని చెప్పి వాళ్ళు తీసేసారు. ఇది వచ్చింది గందరగోళం. ఇదేమిట్రా వేదమాత అట్లా అని చెప్తుందా? అందుకోసమే వేదమాత భయపడ్డది, లేనిపోని విపరీతార్థాలు మాకెట్లా కల్పిస్తారో అని మొత్తుకున్నది అని చెప్పాం కదా. అది కాదయ్యా, మీరు అది చెప్పింది భేదశ్రుతులు పారమార్థికములే, అభేదశ్రుతులు పారమార్థికములే, రెండూ కరెక్టే అని చెప్పని మా రామానుజుల వారు చెప్పారు. అదే శృతి సమన్వయం, రామానుజుల వారి యొక్క సమన్వయం.
భేదశ్రుతులకు అభేదశ్రుతులకు సగుణ సాకార శృతులకు నిరాకార నిర్గుణులకు చక్కటి సమన్వయం వేదమే చెప్తున్నదయ్యా. ఎక్కడ చెప్పింది? ఘటక శృతులను తెచ్చుకోవయ్యా. ఘటక శృతులు అన్నవి వీటికి వాటికి ఉండేటువంటి ఆ సమన్వయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఘటింపజేయడం. ఆ ఘటక శృతులతో సమన్వయం చేసి నువ్వు అట్లా చేసినప్పుడు ఇవి పరమార్థికములు అవి అపరమార్థికములు అని చెప్పడానికి వీలుండదు. వేదంలో ఒక్క వాక్యం కూడా నువ్వు ఇది అపరమార్థకం తీసివేయడానికి వీల్లేదు. సర్వం శృతి సమ్మతం అని చెప్పని, అందుకోసమే సకల శృతి సమ్మితం రామానుజీయం మతం. రామానుజుల వారి యొక్క విశిష్టాద్వైత సిద్ధాంతము అంత గొప్ప మతం అండి. అన్నిటికీ సమన్వయాన్ని చదివి వేదమాతకు పట్టినటువంటి దీన్ని ఎట్లానయ్యా ఎట్లా చెప్తావు అంటే దానికి అర్థం చేసుకోవడంలో తేడా ఉందయ్యా. అక్కడ ఏం చెప్పారు? భేదము అభేద శృతులు, భేదము లేదు అని చెప్పిండ్రు కదా, అది కరెక్టే. భేదము లేదు అని చెప్పింది అభేద శృతి కదా, అభేద శృతి కరెక్ట్ అంటున్నాం. అభేద శృతి భేదము లేదని చెప్పిన తర్వాత మళ్ళా ఇది ఎట్లా భేదశ్రుతులు ఎట్లా పరమార్థకం అవుతాయి అని చెప్పానంటే అర్థం చేసుకోవాలి. భేదము లేదు, అవును, పరమాత్మ కంటే ఈ జగత్తు ఇది వేరుగా గోచరిస్తున్నాయి కదా, అది సత్యం. కానీ వేరుగా గోచరించినది భేదం అపరమాత్మకం కాదు, భేదంగా ఉన్నాయి కానీ వీటితో కలిసి ఉంటేనే అవి ఉంటాయి. ఎవరితో కలిసి ఉంటాయి? ఈ పరమాత్మతో కలిసి విశిష్టమయ్యే ఉంటేనే అవి ఉంటాయి. కాబట్టి ఇవి లేవనడం తప్పు. భేదం లేదు, అభేదం అనేది తప్పు. అభేదం అనేది ఎందుకు తప్పు? వీటికి ఉండేటువంటి సంబంధాన్ని నువ్వు కాదని అన్నట్టు కదా, అవి లేవే అని చెప్పిన తర్వాత. కాబట్టి అట్లా కాకుండా వాటికి ఉండేటువంటి సంబంధము అభేద సంబంధము ఏదైతే ఉందో, అంటే అవినాభావ సంబంధం ఏదైతే ఉన్నదో అది సత్యము. కాబట్టి భేదశ్రుతులు అవి ఘటక శృతుల చేత సమన్వయం చేసుకొని చెప్పాలి నాయన అని చెప్పని వీటికి సమన్వయాన్ని చూపే ఘటక శృతి వాక్యములను చెప్పి వాటి చేత ఈ భేదశ్రుతులకు అభేదశ్రుతులకు ఇటు పరమాత్మ మరి దీనికి అర్థం ఎట్లా ఘటక శృతులు ఎట్లా సమన్వయం చేస్తున్నాయి? పరమాత్మకు వీటికి సంబంధము లేదు అని అభేదం చెప్పడం అనేది ఏమిటి అంటే భేదం లేదని కాదు అక్కడ చెప్పడము. ఆ తర్వాత అభేదము చెప్పినప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి? వీటికి వాటికి వైరుధ్యం లేదు, తేడా లేదు, తగాదా లేదు, క్లాష్ లేదు. పరమాత్మకు వీటికి క్లాష్ ఎక్కడ ఉందండి? సంబంధాలు క్లాష్ ఎక్కడుంది? ఇవి లేకపోతే ఆయన ఉండడు, అవి లేకపోతే ఈయన ఉండడు. అటువంటి అపృథక్ సిద్ధ సంబంధం కలిగిన వాటి మధ్య ఎట్లా ఉంటుంది? తత్వములు వేరైనప్పటికీ కూడా తనతో విడదీయరాని సంబంధం కలిగినటువంటి వాటితో భేదం ఎక్కడ ఉంటుంది? కాబట్టి అభేదశ్రుతులు ప్రమాణమే, భేదశ్రుతులు ప్రమాణమే. అదేవిధంగా పరమాత్మకు ఆకారము లేదు అని చెప్పినటువంటి అవి నిరాకార నిర్గుణ శృతులకు ఎట్లా సమన్వయం చెప్తారు? వాళ్ళు అవే ప్రమాణము ఇవి ప్రమాణం కావని ఒకళ్ళు అంటున్నారు, అవి ప్రమాణం ఒకళ్ళు అంటున్నారు, మిగతా అవి ప్రమాణం అంటే నాయన నువ్వు అర్థం చేసుకోరా కాయల. ఘటక శృతి చెప్పినటువంటివి స్వామికి నిరాకారము నిర్గుణము అని చెప్పండి. అటువంటి నిరాకారం అంటే ఏ ఆకారము లేదని అర్థం కాదయ్యా. నీకుండేటువంటి అంటే ఈ సకల చేతన కోటుకు ఉండేటువంటి ప్రాకృతికమైనటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి ఎవ్వని శరీరంగా చీమ నుండి బ్రహ్మ దాకా ఉండేటువంటి ఈ శరీరాదులన్నీ కూడా ఎట్లా ఏర్పడ్డాయి? ఈ ఉపాధులన్నీ ఎట్లా ఏర్పడ్డాయి? పాంచభౌతికమైనటువంటి. కాబట్టి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరాదులు ఏవైతే ఉన్నాయో ఈ శరీరాదుల వంటి రూపం ఆయనకు లేదు. ఇటువంటి రూపం లేదు అంటే ఏమి లేదు, ఇటువంటి రూపం లేదు. మనలాంటి వికృతమైనటువంటి ప్రాకృతికమైనటువంటి అదేంటి అటువంటి శరీరం లేదు అని చెప్పింది. కానీ లేదనే శృతి నిరాకార శృతి. కానీ పరమాత్మకు ఉండేటటువంటివి ఆ దివ్యమంగళ విగ్రహము లేకపోతే దాన్ని ధ్యానించడం ధ్యాన శ్లోకాల మాదిరిగా క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమన సత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనం అని చెప్పండి. క్షీరసాగరంలో వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలకు చెప్పినటువంటి ఆయన్నే విష్ణు సహస్రనామ చెప్పి దానికి ఒక రూపాన్ని దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ఎంత అద్భుతంగా స్తుతించారండి. కాబట్టి దాన్ని స్తుతించి చెప్తున్నారు అని చెప్పంటే ఆ ఆకారం లేదని చెప్పినట్ట ఉన్నదని చెప్పినట్ట. లేని దాన్ని ఎందుకు ధ్యానిస్తున్నావు? ఇక ధ్యానానికి అర్థం ఏమున్నది? ఎందుకు ధ్యానించాలి? అవసరం లేదు కదా. కాబట్టి అట్లా పరమాత్మకు ఉన్నది ఆ చెప్పిన దానికి అది నిర్గుణం అంటే నీకుండేటువంటి ఈ మారిపోయేటువంటి వికృతమైనటువంటి వికారమైనటువంటి పాంచభౌతిక శరీరం లేదు. మరి ఏమున్నది? ఆయనకు ఉన్న ఎటువంటి శరీరం ఉంది? ఆయనకే చెందినటువంటి ఆయనకే కొట్టిన పంచోపనిషణ్మయమైనటువంటి ఉపనిషత్తుల చేత ఏర్పడినటువంటి దివ్యమంగళ విగ్రహము, దివ్య తిరుమేని, అద్భుతమైనటువంటి తిరుమేని
ఉన్నది. రామాయణంలో స్వామివారి యొక్క ఆ హస్తసాముద్రికా శాస్త్రం చేత నిర్ణయించబడినటువంటి దివ్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహ శరీరం వేనోళ్ళ కొట్టిందా, వేదమే పోడుతున్నది కదా, అటువంటి శరీరం లేదంటావా? కాదు కదా, తప్పు కదా అది. కాబట్టి అటువంటి దివ్య శరీరము ఆయనకే చెంది ఆయనకే ఉండేటువంటి స్వాభావికమైనటువంటి స్వతంత్రమైనటువంటి శరీరం ఆయనకున్నది. ఇక గుణములు, నిర్గుణము, గుణములు లేవు. ఏ గుణములు లేవు అని చెప్పంటున్నావు. ఎందుకంటే ఆయన కూడా మళ్ళీ గుణములు ఉన్నాయంటే ఒక గుణం ఉన్నది, ఇంకో గుణం లేదు, ఇవన్నీ చెప్పాల్సి వస్తుందని వాళ్ళు ఏ గుణములు లేవు, నిర్గుణము అని చెప్పని వారు సాధించారు. ఆదశుద్ధి కాదయ్యా, నిర్గుణం అంటే ఆదశుద్ధి కాదు. మన రామయ్య వారు చెప్తారు స్వామి గురించి, అఖిల ఏహ్య ప్రత్యనీక కళ్యాణకతాన స్వేతర సమస్త వస్తు విలక్షణానంద జ్ఞానానందైక స్వరూప. హేయ ప్రత్యనీకత్వం అంటే హేయ గుణములు ఒకంతలేనటువంటి దుర్గుణములు, ఉండకూడనటువంటి గుణములు ఒక్కటి కూడా లేనటువంటి ఏ గుణాలు ఉన్నాయి? సమస్త దివ్యమంగళ విగ్రహాయ సమస్త హేయ ప్రత్యనీకత్వంతో కూడినటువంటి అనంత సమస్త కళ్యాణ గుణములు, పరత్వము, సౌలభ్యము, సౌశీల్యము, వాత్సల్యము, ఔదార్యము, ఐశ్వర్యం, ఇటువంటి సకల విధమునైనటువంటి అసలు భగశబ్దం చేత చెప్పడేటువంటి అష్టవిధ గుణములు అవి ఉన్నాయా లేవా? అటువంటి దివ్య స్వరూపం కదా, అవి లేవని చెప్తావా? దానికి అర్థం అదే కాదు. అంటే ఆయనకే చెందినటువంటి స్వాభావికమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ గుణములు, అద్భుతమైనటువంటి గుణములు, సమస్త కళ్యాణ గుణాంబోధి, దాశరథీ కరుణాపయోనిధి అంటాడు రామదాసు గారు. అలాగే ఏ భక్తుడు కూడా పరమాత్మను ఎలా ఉపాసిస్తాడండి చెప్పండి? ఏ భక్తుడైనా లోకంలో భగవతుడు మేము సమాధిలో కూర్చొని నిరాకార నిర్గుణ ఏదో పరబ్రహ్మను పొందాది కాదు, ధ్యానం అది ఉండదు. ఉపాసన కోసమైనా నీకోసం పరమాత్మకుండే దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని నువ్వు ధ్యానించాలి. దట్ ఈజ్ ధ్యాన, దట్ ఈజ్ మెడిటేషన్. ఏది లేని దాన్ని ధ్యానించడం కాదు, ఉండవలసిన దాన్ని ధ్యానించడం, చేరవలసిన దాన్ని ధ్యానించడం. అంటే ఆయనకే సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కళ్యాణ గుణముల రాశి. అందుకోసం ఆండాళమండ కురైవన్నమిల్లాద గోవింద, ఏ ఒకంత అవగుణము లేనటువంటి ఒన్నుమిల్లాద, అరివన్రుమిల్లాద, కురైవన్రుమిల్లాద. స్వామికి సంబోధన ఏం చేస్తుంది అమ్మా? కురైవన్రుమిల్లాద. ఏ అవగుణములు హేయ గుణములు ఒకంతనైనా ఏసి కింది నుంచి పైదాకా ఎక్కడ చూసినా కూడా ఒక్క అవగుణము, ఒక్క లేశ మాత్రమైనా లేనటువంటి హేయ ప్రత్యనీకమైనటువంటి సమస్తమైనటువంటి అరివొన్రుమిల్లాద, అంటే అన్ని సమస్త గుణాములు కలిగినటువంటి అన్ని ఏ లోపము లేనటువంటి ఏ లోపము లేనటువంటి అరివొన్రుమిల్లాద, ఉండవలసిన సమస్త గుణములన్నీ కలిగినటువంటి ఏకైక సమస్త కళ్యాణ గుణగణ రాశి పరమాత్మ అని చెప్పని. ఆ గుణములనే కదా నువ్వు ఉపాసించేది, ఆ గుణములు కలిగిన వాడిని ఉపాసించాడు. ఏ గుణములు లేనిది ఎందుకయ్యా నీకు? అసలు నీకు ఒకటి తెలుసా? ఏ గుణములు రామయ్య వారు అంటారు, ఈ వాద ప్రతివాదాలు దాంట్లో చూస్తే ఇంకా లోపలికి వెళితే చాలా ఏమంటారంటే, అసలు నువ్వు అంటూ నిర్గుణం అంటాడే, అసలు నిర్గుణం అనేది కూడా ఒక గుణమే, ఏ గుణములు లేకపోవడం కూడా అది కూడా ఒక గుణమే. అందుకోసం నిర్గుణత్వం, నువ్వు చెప్పిన నిర్గుణత్వం కూడా ఒక గుణమేరా నాయన చెప్పంటారు. ఆ విధంగా కానీ ఆ విధంగా అన్ని గుణములు కలిగినటువంటి పోతపోసినటువంటి దివ్య గుణ సంపన్నుడైనటువంటి పరమాత్మ ఉన్నాడని చెప్పని. అయితే ఆ ప్రకారంగా ఒప్పుకొని వారు సకల శృతి సమన్వయం చేసి వారు చెప్పారు. అటా సమన్వయవాది. ఇంత మాత్రమే కాదు, విశిష్టాద్వైతం శ్రీ వైష్ణవ దర్శనము సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సమాజానికి అప్లికే అయ్యేటట్టుగా తీర్చిదిద్దినటువంటి వారు భగవద్రామానుజ స్వామి. ఏమిటి ఆయన తీర్చిదిద్దింది ఇక్కడ అని చెప్పనంటే, ఒక పరిస్థితిలో ఇక్కడ ఉండేటువంటిది ఏమిటంటే, ఉపాసన, ఈ భక్తి ఉపాసన అనేటువంటిది కేవలం త్రైవర్ణికులకు మాత్రమే అధికారం, ఇంకోళ్ళకి లేదు. అదే ఆ విధమైనటువంటి సనాతన కాలంలో ఉండే చెప్పారు. ఇప్పుడు పెద్దలు రమణమూర్తి గారు వేదంలో అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అంతా గొప్పనే ఉన్నదని కాదు, అందులో మార్చవలసినది, తెలుసుకోవలసినది, దాన్ని సంస్కరించవలసినది ఉంటే తప్పకుండా సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు కదా. అది వాస్తవం. ఆ సంస్కరణ తీసుకొచ్చినట్టు వారు భగవద్రామానుజ స్వామి. ఎప్పుడు 1000 సంవత్సరాల పూర్వమే ఆయన ఏం చెప్పారు అని చెప్పనంటే, అయ్యా బ్రహ్మోపాసనకు భక్తుడు కావడానికి, స్వామిని పొందడానికి, మోక్షం పొందడానికి ఇక్కడ ఆ భేదాలు ఏవీ లేవు. ఎవ్వడు కూడా అర్హుడు కాడు అనడానికి లేదు. కుల మత జాతి వర్గ విచక్షణ లేకుండా సర్వజీవులు, వాళ్ళు ఎవరైనా సరే, ఏ దేశం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా
అందుకోసమే మా ఆండాళం ఏమంటుండంటే ఆ వ్రతంలో చేరేవాడు రండయ్యా, ఎవరు యోగ్యులు అంటే ఎవరికి వాట్ ఈస్ క్వాలిఫికేషన్ అంటే ఏమిటి, కేవలం ఇచ్చ మాత్రమే చాలగను. ఇచ్చగలిగిన వాళ్ళంతా కూడా మేము ఉజ్జీవించాలే అనే కోరిక కలిగినట్టు ఆత్మోజ్జీవనం చేసుకునే వాళ్ళంతా ఆ కోరిక ఉంటే చాలు అందరూ దీంట్లో చేరని చెప్పినగా, అందరూ ఉజ్జీవనం కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి, భగవంతుని ముందు అందరూ సమానులే, అందరూ వాణ్ణి చేరుకోవచ్చు. అందరూ ఈ వేదంలో చెప్పినటువంటి అన్ని బ్రహ్మ విద్యలు ఎన్నైతే ఉన్నాయో ఆ విద్యలన్నీ కూడా వాళ్ళు కూడా పొందలేనటువంటిది. అంటే ఆ బ్రహ్మ విద్యలను ఎవరైతే యోగ్యత కలిగివారని వాళ్ళు ఉపాసన ద్వారా పొందలేనటువంటి వారిని ఆ పొందేటువంటి ఉపాయాన్ని, అద్భుతమైన ఉపాయాన్ని విశిష్టాద్వైత సిద్ధాంతంలో శ్రీ వైష్ణవ దర్శనంలో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మ విద్యల అన్నింటి యొక్క సారాంశభూతమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ఉపాయాన్ని మనకు రామానుజుల వారు అందించింది. వారు అక్కడ శరణాగతి గజ్జ లోపట స్వామి దగ్గర అదే మన శ్రీరంగనాథుడు రంగనాయకి ఒకచోటి కూర్చున్న వేసిన దగ్గర అక్కడ ఆయన శేర్తి ఉత్సవంలో అద్భుతంగా వారు రాసినటువంటి 9 గ్రంథాలు, నవగ్రంథమాల, ఒక్కొక్కటి అద్భుతమైన నేపథ్యం ఉన్నటువంటి గ్రంథం. కాబట్టి అందులోపట శరణాగతి గద్య అని చెప్పని చేస్తారు. అక్కడ శేర్తి ఉత్సవంలో శరణాగతి గద్యచ్చు ఆ స్వామిని శరణాగతి చెయ్యడానికి అర్హత ఇది అని చెప్పని ఎక్కడా లేదు. వేదంలో ఇంకో విద్యలకు ఏమున్నదో కానీ స్వామిని శరణాగతి చేసి వాడిని పొందడం కోసము, ఉపాసించడం కోసము, వాడిని పొందడం కోసము, నీ ఉజ్జీవనం పొందడం కోసము ఎటువంటి వేరే అర్హత ఏమీ అక్కర్లేదు. అందరూ లోకంలో ఉన్న ప్రతి జీవి, ప్రతి అచేతన ప్రకృతి కూడా ఆయనకు చెందినదిగా ఆయనను పొందవచ్చు. ఎట్లా? శరణాగతి, భక్తి, ప్రపత్తి, ఈ రెండును. భక్తి అందుకోసమే మోక్ష సాధన సామగ్ర్యం భక్తిరేవ గరియేసి, ఆ మోక్ష సాధనకు అందరికీ అర్హత ఉన్నది అని చెప్పి అందరికీ అర్హమయ్యేటట్టుగా ఉండే గుర్తించబడినటువంటి ఆ దివ్యమైనటువంటి అష్టాక్షరి మంత్రరాజం, అన్ని మంత్రములకు వేద మంత్రముల యొక్క సారభూతమైనటువంటి మహామంత్రము, అష్టాక్షరి మహామంత్రము అనేటువంటి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఆనాడు ఎవ్వరికి ఇవ్వకుండా, ఆయనను శరణాగతి పొందకుండా అందరికీ వాళ్ళు ఒక ఉద్దేశంతో ఉంచారు, వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదు. అట్లా ఉంచినటువంటి అతి రహస్యంగా ఉండేటువంటి దాన్ని పరమ దయార్ద్ర హృదయులై ఎంబెరుమానార్ సకల జగదాచార్యులు అంటే వారే అని చెప్పడానికి విధానంగా వారి గురువు గారి దగ్గర నుంచి 18 సార్లు తిరిగి ఆ మంత్రం యొక్క అర్థాన్ని, ఆ మంత్రమును పొందినటువంటి వారై అక్కడే ఉండేటువంటి గురువు ఆజ్ఞను కూడా ధిక్కరించి ఎక్కి అందరి జీవులు భగవంతుని పొందవచ్చు, కమాన్ జపించండి, ఇగో దానికి ఉపాయం భగవంతుని శరణాగతి చేయడము. ఆ ఉపాయాన్ని చెప్పినటువంటి శరణాగతి మంత్రాన్ని చెప్పినటువంటి ఓం నమో నారాయణాయ, దానికి వ్యాఖ్యానమైనటువంటి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణ, ఇది చాలా విశేషం. అదొక ఆ మంత్రాల్ని అందరికీ అందేటట్టుగా ఆచార్యాజ్ఞను కూడా ధిక్కరించి పరమోజ్జీవనము, ఈ సొసైటీ ఉజ్జీవింపడం కోసం, ఇందులో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఉజ్జయించడం పొందడం కోసం మనందరికీ ఆ మంత్రార్థాన్ని చెప్పినటువంటి మహానుభావులు ఈనాడు అందరము శ్రీ వెంకటేశ్వరుడు యొక్క శ్రీమన్నారాయణ యొక్క ప్రియ భక్తాగ్రేశ్వరులపై పొందవలసిన ఆ పరబ్రహ్మాన్ని పొందడం కోసం మనం ఈ స్థితిలో అంతా ప్రపన్నులమై భక్తులమై ఉన్నామంటే కారణం ఎవరు? భగవద్రామాను వారు చేసినటువంటి అది ఆ శరణాగతిని అంతే అందరికీ అందించేవారు. అందరూ కూడా స్త్రీ పురుష భేదం కానీ ఏదీ లేదు, అందరూ పొందవచ్చు. అంతేకాకుండా ఆనాడు దురాచారంగా అస్పృశ్యులని, తర్వాత వీళ్ళు దళితులని, వాళ్ళు తక్కువ కులం వారు, వీళ్ళు ఎక్కువ కులం అని వాళ్ళకు ఆలయ ప్రవేశం కూడా చేయనివ్వనటువంటి ఆ కాలంలో తాను మేల్కోటలో తిరునారాయణపురంలో స్వామి యొక్క దర్శనానికి వాళ్లకు ఆ అస్పృశ్యులు, ఆ దళితులుగా చేరబడినటువంటి వాళ్ళందరినీ తనతో చేరుపాటు తీసుకొని ఆలయ ప్రవేశం చేయించి వాళ్లకు ప్రథమాధికారం ఇచ్చినటువంటి మహానుభావులు. ఇంతకంటే సాంఘిక సంస్కరణ ఏం కావాలండి? ఎక్కడ వారు విద్వేషము, తర్వాత అసలు ఇంత ఉపన్యాసం చేసిన మా రమణమూర్తి గారు చెప్పారే ఏమిటి? విద్వేషము, అసహనము, తర్వాత ఏవైతే ఉన్నాయో దానికి ఎంత మాత్రము కూడా తావు లేనినటువంటిది ఎంబెరుమానార్ దర్శనం, తర్వాత రామానుజుల వారి దర్శనం. అందరూ భగవంతుని పొందడానికి, భగవద్ ఉపాసనకు సర్వులు సమర్థులే, సర్వులు అధికారం ఉన్నది, యోగ్యత ఉన్నది. కోరుకోవడం నీ లక్ష్యం, కోరుకోవడం నీ ముఖ్యం. అందుకోసము ముక్షుర్వై శరణమహం ప్రపద్యే, ఎవడైనా కావచ్చు, శరణాగతి ముఖ్యం.
అందుకోసమే పరమాత్మ కూడా మిగతా ధర్మాలు కర్మయోగ జ్ఞానయోగ సాంఖ్యయోగ ఎన్ని మార్గాలు చెప్పాడండి, మొత్తుకున్నాడు పాపం పరమాత్మ. అన్నీ చెప్పి చివరికి నాయన అర్జున అంతా అయిపోయింది నాయన, చెప్పేదంతా చెప్పేసిన యథేచ్ఛసి తదాకురు, నీకు ఇష్టం ఏదే దాంట్లో ఏది మంచి అనిపిస్తుంది దాంట్లో పట్టుకొని నువ్వు రావచ్చు అన్నాడు. అనగానే వీడు ఉడికిపోయాడు పాపం. ఇదేమిట్రా నాయన, నేను నిన్ను ఆశ్రయించి నీ పాదాలు పట్టుకొని నేను ఎలా నాకు ఏమి చేయడానికి తోచడం లేదు, ఏం చేయాలి నేను చెప్తే నువ్వు అన్నీ చెప్పేశాను, చెప్పేటి అని చెప్పేసిన దానికి ఇట్లో నీకు ఏది తోస్తే దానికి తోచని, ఇందుకోసమా నిన్ను ఆశ్రయించింది రామా. అలా కాదు, ఏది నాకు ఉపయోగపడుతుందో నువ్వు చెప్పేది ఏమిటో ఆ చెప్పిలో నేను ఆచరించలేదో, నేను పరమార్థం ఏమిటో, నేను ఏది చేయాలో నీవు ఇది అని ఆదేశించు, అప్పుడు నేను చేస్తా, దాన్ని అనుసరిస్తా. కానీ దానికి అంతటి యోగ్యత నాకు లేదు స్వామి, నువ్వు చెప్పవయ్యా అని చెప్పంటే చరమశ్లోకము అని చెప్పని అక్కడ చెప్పినటువంటి మాట అది భగవద్రామాలు యొక్క దాని నుంచే భగవద్రామాలు. ఆ భగవద్రామాలు కూడా ఎక్కడి నుంచి తన పూర్వం ఉండేటువంటి ఆచారులందరూ పాటించినటువంటి ఆ శరణాగతి మంత్రాన్ని దీనికి చరమశ్లోకంగా దీన్ని అనుకరణ చేసుకొని ఆ శ్రీకృష్ణ చరమశ్లోకంగా మనకు అందరం అనుసంధానం చేయడం ఒక ఆచారం. అందుకోసమే మతాచారాలు సాంప్రదాయానికి చెందిన ఆచార వ్యవహారాలు లోతుకు వెళ్ళి పరిశీలించి దాన్ని ఎట్లా అవి శాస్త్ర సిద్ధమై ఉన్నాయో భావించాలి. కాబట్టి అందుకోసమే శ్రీ వైష్ణవంలో పంచ సంస్కారములు పొంది గురువు చేత మంత్రస్వీకారం పొందినటువంటి వాళ్ళు అనుసరించేటువంటి మంత్రాలు అష్టాక్షరి స్వామివారు చెప్పినటువంటి, అదేగా దానికి తాత్పర్యమైనటువంటి ద్వయమంత్రం, దానికి తాత్పర్యమైనటువంటి శ్రీకృష్ణ యొక్క చరమశ్లోకం, ఇవి అనుసంధానం చేసి తీర్థసేవనం చేస్తారు. అది తప్పకుండా చెయ్యాలి. కాబట్టి అదా చెప్పారు కదా, ఏమిటి అది నాయన చెప్పాడు అర్జున, ఇప్పుడు నీకు చెప్తున్నాను సారభూతమైన విషయం చెప్తున్నాడు, ఇది చాలా రహస్యం. ఆయన కూడా ఇదే చెప్పాడు, ఇది చాలా ఏదైతే రామానుజుల వారికి ఆయన గురువు గారు చెప్పాడో అట్లా వీరు కూడా వారు చెప్పినట్టుగా నాయన ఇది చాలా రహస్యం, ఎవరికి పడితే వాళ్ళకు చెప్పకు, నా పట్ల భగవంతుని ద్వేషించే అసూయ పరులు ఈర్ష్య పరులు కూడా ఉంటారు కాబట్టి నన్ను ద్వేషించేవారు నా విభూతిని ద్వేషించే వాళ్లకు ఇది చెప్పకు నాయన, ఈ గుక్ష్య తమం సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి గుక్ష్య తమం నాయన ఇది నీకు చెప్తున్నాను విన్న ఆయన అన్నాడు. ఏం చెప్పాడు, ఇప్పటిదాకా ఎన్నో చెప్పాడు కదా, ఎన్నో ధర్మాల్ని ఎన్నో యోగములను యోగ మార్గములను చెప్పారు కదా, వాటన్నిటిని కూడా ఏం చేయమన్నాడు, సర్వధర్మ అన్పరిత్యజ్య, అవన్నీ కూడా ఉపాయములు అనుకొని ఇవన్నీ కూడా నన్ను చేరుస్తాయనుకొని నువ్వు భావిస్తూ చెయ్యి. అదే గొప్పది ఇదే గొప్పది అని చెప్పినటువంటి ఉన్నాయి కదా, సాంఖ్యయోగం చెప్పేటప్పుడు అదే గొప్పది అని చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు అదే గొప్పది అని చెప్పాడు, కర్మయోగం చెప్పేటప్పుడు కర్మయోగం ఇలా అన్నీ చెప్పుకుంటూ అని అది ప్రతి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవద్గీతలో చెప్పిన 18 అధ్యాయాలకు చెప్పినటువంటి ప్రతి యోగము ఏదైతే ఉందో అది అవన్నీ కూడా ధర్మములే, అవన్నీ మార్గములుగా మనం ఆచరించడానికి పరమాత్మ ఉపదేశించాడు. చెప్పి చివరికి ఈ చరమశ్లోకంలో చెప్తాడు, వాటన్ని చెప్పినవన్నీ చెప్పి వాటికి గొప్ప అని చెప్పి చివరికి ఏం చెప్తున్నాడు, అవన్నీ కూడా సర్వధర్మ అన్పరిత్యజ్య, వాటన్నిటిని కూడా సవాసనగా వదిలిపెట్టడం అంటే అర్థం ఏమిటి, వదిలిపెట్టడం నాకు చాలా ఇష్టం కదా, ఏది వద్దు అన్నీ వదిలిపెట్టేయమంటే చాలా సంతోషమే, కాబట్టి ఊరికే కాదు వదిలిపెట్టమని దాన్ని ఎలా వదిలిపెట్టాలి అని చెప్పంటే వాటి పట్ల ఉపాయత్వ బుద్ధి, ఇవి నన్ను పరమాత్మను చేరుస్తాయి, నా లక్ష్యానికి చేరుస్తాయి అనేటువంటి ఉపాయత్వ బుద్ధిని విడిచిపెట్టి ఏం చేయాలి, ఉపాయము ఉపేయము తనను పొందడానికి సాధనంగా తనను తానే సాధనముగా సాధ్యముగా ఉపాయముగా ఉపేయముగా నన్నే ఆశ్రయించు, మాం ఏకం శరణం వ్రజ, నన్ను మాత్రమే శరణాగతి చేయి. ఏమిటి శరణాగతి, ఈ శరణాగతి అనేది భరణ్యాసము ప్రపత్తి అంటారు. వైష్ణవికులంలో ఇది చాలా ఇంపార్టెంట్ పదం, వైష్ణవికులే కాదు అందరికీ ఇంపార్టెంట్ అయినటువంటి ఆ ప్రపత్తి అంటే నేను ఏ దిక్కు లేనివాడను, నాకు ఏది చేయలేనివాడను, అల్పుడను అశక్తివంతుడను, నాకు అవన్నీ ఇతరములైనటువంటి ఆ జ్ఞానయోగ కర్మయోగాది మార్గములన్నీ కూడా నా స్వరూపానికి విరుద్ధములు, అవి నాకు చేసినా కూడా నాకు నా వల్ల కానటువంటి పని, అవి ఎప్పుడు ముంచుతాయో ఎప్పుడు అవి ఒక జన్మలో చేస్తానని చెప్పి నమ్మకం లేదు, జన్మలు కూడా తీరదు, తర్వాత అవన్నీ కూడా నాకు విరుద్ధములైనటువంటి తెలుసుకొని అది కాదు, నాకు నువ్వే నిన్ను చేర్చుకోవడానికి ఉపాయము నీవే, ఉపాయము ద్వారా నిన్ను పొందేటువంటి ఉపేయం కూడా నువ్వే. కాబట్టి భవతు శరణమేకో విష్ణుపోతో నారాయణం. అయ్యా సంసారం అనే ఈ మహాజలని దాటి పరమాత్మను చేరుకోవాలంటే సాధనం ఏమిటి అన్నారు. సాధనం ఏమిటయ్యా, సాధనం ఏమిటి, విష్ణువు అనేది నావా, విష్ణువు శరణాగతి చేయడము, ఆ విష్ణువును నావనే ద్వారా ఉపాయం అనేటువంటి దాన్ని పట్టుకొని చేరేదేవరిని మళ్ళీ ఆ మహావిష్ణువుని. కాబట్టి అది శరణాగతి. అట్లా ఉపాయత్వ బుద్ధిని విడిచిపెట్టి నన్నే ఉపాయోపయములు కానీ మాం ఏకం, నన్ను అడగదు నేను కొంత నువ్వు కొంత అని చెప్పని ఇక్కడ అనకు, మాం ఏకం నన్నే గట్టిగా శరణం వ్రజ అనే గట్టిగా పట్టుకో,
మాం ఏకం శరణం. అందుకోసం అనేక భక్తి యోగంలో చెప్పేటప్పుడు కూడా మధ్యాజి మాం నమస్కరు మామే వైశ్యసి కౌంతేయ, నాకే దండం పెట్టు, నాకే ఇవన్నీ చెప్తే ఎవరైనా వేరే వాళ్ళు చెప్తే ఏమనుకుంటారు? ఏదో డంబాలు చెప్పుకుంటారు, ఈయన నాకే దండం అని చెప్తాడు. కానీ డంబాలతో చెప్పినట్టు ముచ్చట కాదు. చివరికి ప్రతిజ్ఞా వాక్యంగా చెప్పేటువంటి కదా, నిన్నే నేను ఉపాయోపయత్వములుగా నన్ను భావిస్తే నేనే ఉపాయమై ఉపేయమై నిన్ను నా దగ్గరకు చేర్చుకుంటానని చెప్పని, దానికోసం శరణాగతిని భరన్యాసము, నీ భారం తీసి ఇదేదో శరణాగతి చేయడం అంటే ఏదో ఒకటి కొత్తగా చేయడం కాదు, నీ భారాన్ని నీ బరువును తీసి పరమాత్మ పైన పెట్టడం. కాబట్టి ఆ పరమాత్మ మీద భారం మోపి తను అనన్య శరణాగతితో వాడిని ఆశ్రయించడం కావాలి. మాం ఏకం శరణం రజ అహంత్వా సర్వ పాపేభ్యో. పాపేభ్యం అంటే కేవలం మనం పాపకర్మలే ఎక్కువ చేస్తాం కాబట్టి పాపేభ్యం అన్నాడు. కానీ పాపములలో పూర్వాచారుల యొక్క నిర్వాహం, పాపంలో పుణ్యములు కూడా ఉన్నాయి. ఈ పాపమన్య పుణ్యమైనా కూడా మనం బంధించేదే. ఇక్కడ పాపకర్మలు చేసిన, అదే భగవద్గీతలో స్పష్టంగా చెప్తాడు, పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు శరీర పతనానంతరం ఆ ఆత్మలు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది? ఎక్కడ వెళ్ళాల్సి ఉంటుంది? యామ్య మార్గం గుండా యమలోకం వెళ్ళాలి. వాడు పెట్టినటువంటి గౌరవాది నరకాలు ఏవైతే పడి ఆ శిక్షలు పొంది మళ్ళీ ఇక్కడ పుట్టాలి. తర్వాత పుణ్యకర్మలు చేసినటువంటి వాడే పుణ్యలోకాలు, స్వర్గాది లోకాలకు వెళ్ళి మళ్ళీ అక్కడ కొంతకాలం ఉండి క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఆ పుణ్యం నశించగానే డిపాజిట్ అక్కడి నుంచి వెళ్ళగొడతారు మళ్ళీ ఇక్కడ. అదే ఆ మోక్షం. అది కాదు మోక్షము. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ అని చెప్తారు కదా, అది మోక్షం. ఆ పరమపద నిత్య నివాసం శ్రీవైకుంఠ స్థానానికి వెళ్ళాలంటే ఈ పుణ్య పాప కర్మల నుండి విడుదల కావాలి. ఆ పుణ్య పాపల కర్మల నుంచి విరిముక్తుడై నిష్కళంకుడై ఉండాలి అని చెప్పానంటే అది నీ వల్ల అయ్యే పని కాదు. నీవు ఉన్నక నా భారం ఇవన్నీ నేను తీసేసుకుంటానంటే నీ మురికి నువ్వు చేసుకో, నీ మురికి గడగడానికి మడవడు కావాలి. ఆ వాడు సర్వసమర్థుడైనటువంటి స్వామిని ఆశ్రయిస్తే వాడే ఈ యొక్క సర్వ విధములైనటువంటి పాపకర్మల నుండి ఏం చెప్పి ఇంకా పుణ్యకర్మల నుండి అహంత్వా సర్వపాపం అంటే పాపకర్మలు పుణ్యకర్మలు రెండింటిని కూడా సర్వకర్మల నుండి, అవే కాదు ఇంకా కర్మ విభజించినప్పుడు అర్చనాది మార్గంలో చెప్తారు. తర్వాత ఇటు సంచిత కర్మలు ఆగామి కర్మలు ఉంటాయి కదా, సంచిత కర్మలని ఆగామి కర్మలను విడుదల చేసి ప్రారబ్ధం ఒక్కటి అక్కడ తప్పకుండా అనుభవించి తీరాలి. ప్రారబ్ధ కర్మను అనుభవించిన వెంటనే ఈ శరీర పతనానంతరం వెంటనే దానికి అర్చిరాది మార్గం గుండా పరమపదానికి తీసుకుని వెళతాడు అని చెప్పని తద్విష్ణోహు పరమం పదకం సదా. దానికి ఏం చేయమన్నాడు? శరణాగతి ప్రపత్తి, నాకు దండం పెట్టు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పని నమస్కారం చేయరా, శరణాగతి చేయరా, భరణ్యాసం చేయరా. ఇది భరణ్యాసము ప్రపత్తి. అది ప్రథమ సిద్ధాంతాన్ని భగవద్ రామానుజుల వారు సిద్ధాంతం చేసి దాన్ని లోకమంతా ప్రచారం చేసి అందరూ దీనికి అనుహురులే. ఇందులో ఎటువంటి విద్వేషానికి, నువ్వు దేన్ని ద్వేషిస్తావు, దేన్ని కాదంటావు, దేన్ని అవునంటావు. కాబట్టి దాన్ని అంటే సర్వము విష్ణుమయమైనప్పుడు నేను ఒకదాన్ని నువ్వు ఎట్లా ద్వేషించగలవు? దేన్ని ద్వేషించగలవు? ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు, ఎవరిని కూడా కాదనడానికి అసహ్యపరచడానికి వీల్లేదు. ఇప్పుడు విద్వేషము, ఇప్పుడు వారి యొక్క ప్రథమ ఉద్దేశం, వారు ఏ విద్వేషానికి, తర్వాత అసహనానికి, తర్వాత తావు లేదు, అంతా సమానత్వము ఉన్నదని చెప్పి ఆ విద్వేషం లేదనడానికి కొద్దిగా విద్వేషం అది కోపంతో చెప్పినటువంటి మాట, గట్టిగా చెప్పినటువంటి మాట. కాబట్టి అంటే అది వారికి దేని మీద కోపము? ఇందులో విద్వేషం ఉంది, అసమానత్వం ఉన్నదని దానిపైన కోపాన్ని వారు ప్రదర్శించి అటువంటి కోపం ఉండవచ్చు. కాబట్టి అటువంటి దాన్ని చెప్పారు. అటువంటి విద్వేష రహితమైనటువంటి సర్వ సమానత్వమైనటువంటి అందరికీ యోగ్యమైనటువంటి అటువంటి ఉత్తమమైనటువంటి దాన్ని శ్రీవైష్ణవ సిద్ధాంతం, భగవద్ రామానుజ సిద్ధాంతం వారు చక్కగా ప్రతిపాదించి లోకం ఎలా చాటేతారు. లోకంలో ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి కుళ్ళునంతా కలిగేసి సర్వము భగవంతుని యొక్క మయం, భగవంతుని చేరుకోవడానికి, విష్ణువుని చేరుకోవడానికి అందరూ యోగ్యులే, అందరికీ అధికారం ఉన్నది అని చెప్పని, ఎక్కడ దేన్ని ద్వేషించడానికి తావు లేదని సర్వమైనటువంటి సమానత్వాన్ని వారు చెప్పినటువంటి కన్క్లూజన్లో అది చక్కగా ప్రతిష్టాపించిన వాళ్ళని చెప్పారు. నేను కేవలం కన్క్లూజన్లో చెప్పిన మాటని చెప్పాను. వారంతగా అద్భుతంగా అంత సమయంలో వారి దాకా నేను విషయాన్ని ప్రజెంట్ చేయలేకపోవచ్చు, కానీ విషయం వాస్తవంగా ఆ సిద్ధానికి అనువుగా ఉన్నదనే విషయం మాత్రం నేను చెబుతున్నాను. ఇదంతా అయితే నేను ఇక్కడ ఏది విశిష్టాద్వైతాన్ని రావణ సిద్ధాంతం పూర్తిగా వెలిగి తీసుకొచ్చి చెప్పిన మాట కాదు, అది కాదు. ఏదో స్థూలంగా దాన్ని ఇంట్రడ్యూస్ మాత్రమే చేశాను. ఇక్కడ ఏమైనా ఇతర సిద్ధాంతాలు వాటి మీద నుంచి వేరే విధంగా నాకు ఆ భావన లేదు. అన్ని సిద్ధాంతములు కూడా చెప్పినట్టుగా ఇక్కడ వీరు చెప్పినట్టుగా ఇక్కడ చెప్పినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ కూడా ఇందులో భిన్నములే. వీళ్ళ యొక్క భిన్న భిన్న ఆలోచన ధోరణులు ఏవి వేరైనా ఇందులో వారు చెప్పినట్టుగా ఏకత్వం, సమానత్వం, విద్వేష రాహిత్యం దీనికి మూల సూత్రము. అదే వీటన్నిటి కాపాడుతుందని చెప్పడానికి
అని వేళ వారికి వారు ఎన్నో సామాజికమైనటువంటి ఇప్పుడున్న పరిస్థితులను కూడా చెప్పారు, చక్కగా చెప్పారు. ఇంతవరకు నేను నా తోడుగా తెచ్చుకున్న సతీమణి వారు ఈ విశిష్టాద్వైతము దీనిపైన కొంత పరిశోధన చేసినటువంటి వారు. ఎంఫిల్ పట్టానేమో తర్వాత ఆండాళ్ కీర్తనలు, ఆ కీర్తనలకు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి ఒక సిద్ధాంత వ్యాసం ఎంఫిల్ గ్రంథాన్ని దానిపైన చేశారు. అదే విధంగానే అన్నమయ్య యొక్క సాహిత్యం పైన ఆండాళ్ గోదాదేవి ప్రభావం అనేదాన్ని PhD పట్ట వారు పొంది ఉన్నారు. అంటే ఈ విశిష్టాద్వైత సిద్ధాంతత్వము అన్నమయ్య ఎలాగా విశిష్టాద్వైత సిద్ధాంత తత్వాన్ని అంతటి మహానుభావుడు రామాను సిద్ధాంతాన్ని తాను తెలుసుకొని రామానుల వారిని గౌరవించి రామానుల సిద్ధాంతాన్ని తప్పకుండా తాను పాటించి మనకు తన 32,000 సంకీర్తనల ద్వారా ఈ విశిష్టాద్వైత సిద్ధాంత భక్తి భావనను ఆ రామానుల యొక్క సంప్రదాయ విశేషాలని ఆయన అన్ని పాసురాల్లో ఆయన గానం చేశారు. అటువంటి దాన్ని వారితో అప్పుడప్పుడు ఇచ్చే ఆ కీర్తనలు కొన్ని సెలెక్టెడ్ కీర్తనలు పాడించాలని తీసుకొచ్చాం. అందుకు అవకాశం లేకుండా మళ్ళీ ఒక సమావేశం చేసుకున్నప్పుడు మనం చెప్పుకుందాం. ఈ సమయాన్ని నాకు ఇంత విలువైన సమయాన్ని ఇచ్చి వారి అమూల్యమైనటువంటి అంటే దీనిలో ఈ విశిష్టాద్వైతానికి సిద్ధాంతానికి ఒక ప్రతినిధిగా తర్వాత ఈ సిద్ధాంతానికి ఇందులో తావు ఉన్నది. ఈ దీంట్లో కూడా మనం కోరుకునేటువంటి విశ్వజనీయమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఏదే సమానత్వము, విద్వేష రాహిత్యము, వీటికి ఈ బహుళత్వానికి గౌరవం ఇవ్వడం అనేటువంటిది ఇందులో ఉన్నది అని చెప్పడం కోసమే దీన్ని కాస్త సూక్ష్మంగా నేను పరిచయం చేశాను. ఇప్పుడు అన్నమయ్య యొక్క సాహిత్యంలో ఇది ఎట్లా ప్రతిబింబించిందో ఏదో కొన్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి కీర్తనలు ఉన్నాయి. అన్నిటినీ వివరంగా చెప్పడానికి వీల్లేదు. కొన్ని 1-2 కొన్ని కీర్తనలు చెప్తుంది. చివరికి మాత్రము మనకు మంగళప్రదంగా మంగళం ప్రారంభం, మంగళం మధ్యలో, మంగళ అంతాన్ని అని చెప్పి చివరిలో కూడా మంగళం చెప్పాలి కాబట్టి మంగళహారతి కూడా వెలిగించాం మనం అక్కడ. కాబట్టి ప్రారంభంలో మధ్యలో విజయవంతంగా మంగళవంతంగా మా రమణమూర్తి గారి ఆధ్వర్యంలో వారు కోరుకున్న ఆలోచన, వారు సంస్కరించవలసినటువంటి ఈ యొక్క హిందూ మతానికి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చి దీన్ని ఒక గొప్పగా తీర్చిద్దన్న వారి ఆశయానికి ఇట్లా మనం అందరం అందులో భాగస్వామ్యం కావడం ఎంతో అదృష్టమైనటువంటి విషయం. కాబట్టి దానికి వారికి సర్వదా కృతజ్ఞులమే ఉంటామని వారు చేసినటువంటి ఆలోచనలో కొంత మేము కూడా పాలు పంచుకొని ఏదో గుంపులో నారాయణ అన్నట్టుగా కొంత భాగం మేము కూడా ఇందులో ఉన్నాము. రమణమూర్తి గారు తలపెట్టినటువంటి ఉజ్వలమైనటువంటి ఆ హిందూ మత భావనలో మేము కూడా భాగస్వాములు. సగర్వంగా నేను హిందువును, నేను సనాతన ధర్మానికి చెందినవాడిని, ఇటువంటి ఉద్దానికి చెప్పుకోవడానికి ఆస్కారం ఉందని చెప్తూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.